మాట్లాడుకుంటున్నాం. ప్రభు యొక్క చిత్తమైనట్లయితే ఈ ఉదయకాలము ఆర్డర్ ఆఫ్ 7 సీల్స్, 7 ముద్రల యొక్క క్రమము గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ క్రమము తెలియక అనేక మంది రకరకాల డాక్టర్స్ లోపలికి వెళ్తున్నారు. అనేక మంది సేవకులు దీన్ని కలగాపులగం చేయడం వల్ల so many pastors mix up so many things in the message, so they are confusing the people and believers, and even though they are confusing themselves, వాళ్ళు గందరగోళ పడతా అనేక మంది విశ్వాసులను గందరగోళ పరుస్తా, and even though they are confusing so many churches, వారు అనేక సంఘముల్ని కూడా గందరగోళం చేస్తూ ఉన్నారు. So the reason we are going to preach this sermon today, ఆ కారణం చేత ఈ ఉదయకాలం మనం వర్తమానం బోధించుకుంటున్నాం ప్రభు యొక్క కృపను బట్టి. అయితే ఎవరో చెప్పారని నేను వర్తమానాలు తయారు చేయనండి, ప్రభు నాకు ఏదైనా చెప్పమని చెప్తేనే నేను ఆ వర్తమానం ప్రిపేర్ చేస్తాను, అది అలా సిద్ధపడతాను నేను. హల్లెలూయా. ఇంకో మాట కూడా మీకు చెప్పాలి, ఈ టైటిల్ ఇప్పుడు నేను పెట్టింది 1 నిమిషం కూడా కాలం ఇంకా టైటిల్ పెట్టినాను. మీరు వచ్చిన తర్వాత, కూడిక ప్రారంభించిన తర్వాత ఇప్పుడు నేను పెట్టింది, నేను లేచి నిలబడటానికన్నా ముందు ఈ టైటిల్ నేను తీసుకొచ్చి తయారు చేసింది. కాబట్టి ఇది ఎప్పుడో ముందుగా సిద్ధపరిచింది కాదు, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఇప్పుడు నేను కూర్చొని తయారు చేసింది. ఇట్స్ ఏ ఫ్రెష్ మెసేజ్ ఫర్ ది లార్డ్, బట్ ఐ బిలీవ్ ఇట్స్ ఏ ఓల్డ్ మెసేజ్. Yes, sir. Amen. You know why? Amen. I'm just a human being. I can't bring any new thing from the Bible. Only I can bring the things which were written and hidden in the Bible. Yes, sir. Amen. సో నేను కొత్తది తీసుకురావడం లేదండి. నేను ఏదైనా తీసుకొచ్చానంటే అది అత్యంత పాతది, అయితే తాజాదై ఉన్నది. పాతది సేమ్ టైం అది తాజాదై ఉంది. ఇట్ ఈస్ ఓల్డ్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఫ్రెష్. అది పాతది మరియు తాజా అయి ఉన్నది. అది కొత్తది నేను తేటల్లా, బైబిల్లో ఉన్నదాన్ని మళ్ళా తీసుకొచ్చి మేము ముందు పెడుతున్నా. అయితే ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే అనేక మందిని గందరగోళపరుచున్నారు. దే మిక్స్ అప్ ది థింగ్స్, దే మెస్డ్ అప్. దీన్ని గందరగోళం చేసి దీన్ని పాడు చేశారు. ఈ రోజు మనం ఏం చేస్తామంటే వీఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్. మనం దాన్ని ఒక క్రమంలో పెడుతున్నాం. గాడ్ లవ్స్ ఆర్డర్. ఆమేన్. గాడ్ లవ్స్ ప్రోటోకాల్. దేవుడు ఒక క్రమ పద్ధతిని ఇష్టపడతారు. ఆయన ఒక క్రమంలో రావటాన్ని, ఒక క్రమంలో పిలవటాన్ని, ఒక క్రమంలో పనిచేయటాన్ని దేవుడు ఇష్టపడతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క చిత్తమైనట్లయితే ఆర్డర్ ఆఫ్ 7 సీల్స్, ఆ 7 ముద్రల యొక్క క్రమం ఏంటి అన్నది మనం చూద్దాం. నాకు తెలిసినంతరికి ఇది ఒక రోజున అయ్యేది కాదండి. ప్రభు చిత్తం మళ్ళీ నాకు ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి నేను సిద్ధపరుచుకున్నా. అయితే దేవుడు నాకు చెప్పలే ఇంకా మాట్లాడమని. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్ టు స్పీక్ దోస్ మెసేజెస్ విచ్ వాజ్ ప్రిపేర్డ్ ఆల్రెడీ. అయితే ఆల్రెడీ సిద్ధపరిచిన ఏవైతే ఉన్నాయో వాటిని మాట్లాడడానికి దేవుడు నాకు ఇంకా అనుమతి ఇవ్వాల. ఆయన ఎప్పుడైతే అనుమతి ఇస్తాడో ఖచ్చితంగా నేను ఈ మిగతా మీకు చెప్తానని చెప్పిన ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం అది క్లారిటీ సరిగ్గా లేదు. కాబట్టి గమనించండి, లెట్ us turn our books to book of Genesis. ఆదికాండము 1వ అధ్యాయానికి మన పరిశుద్ధ గ్రంథము తిప్పుదాం. ఆదికాండము 1వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 1. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీరు మాట్లాడుతానేమో 7 ముద్రలు తిప్పిందేమో ఆదికాండం అంటారేమో. అయితే దేవుని యొక్క ప్రవక్త అంటాడు, మీరు నా కళ్ళు మూసేసి బైబిల్ మొత్తం తెరిచి ఎక్కడన్నా కానీ వేలు ఇక్కడ పెట్టి అక్కడ యేసుక్రీస్తుని చూపించమంటే నేను అక్కడ యేసుక్రీస్తుని చూపిస్తానంటాడు. నో మ్యాటర్ వాట్ బుక్ ఇట్ ఈస్, వాట్ చాప్టర్ ఇట్ ఈస్. బైబిల్లోని ఏ పుస్తకం అయినప్పటికీ, ఏ అధ్యాయం అయినప్పటికీ ప్రవక్త అంటాడు, నా వేలు మీరు ఎక్కడ పెడతారో అక్కడ నేను మీకు ఐ విల్ షో యూ జీసస్ క్రైస్ట్ దేర్. యేసుక్రీస్తుని మీకు అక్కడ చూపిస్తాను. ఏ పుస్తకమైనా, ఏ పేజీ అయినా, బైబిల్ లోపల పుస్తకాల గురించి మాట్లాడుతున్నా, బైబిల్లో 46 పుస్తకాల గురించి అని మాట్లాడుతున్నా. దానిలో ఉన్న ఏ పుస్తకంలోనైనా, ఏ అధ్యాయంలోనైనా, ఏ పేజీలోనైనా, ఏ పదం దగ్గరైనా వేలు పడితే నేను అక్కడ యేసుక్రీస్తుని చూపిస్తానంటున్నాడు. అయితే ఇక్కడ గమనించండి, ఎక్కడైతే యేసుక్రీస్తు ఉన్నాడో అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వధువు కూడా ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ జీసస్ క్రైస్ట్ దెన్ దేర్ విల్ బి ఏ బ్రైడ్. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ వధువు కూడా ఉంటుంది. If there is Jesus Christ and there will be a bride, then definitely there will be 7 seals. ఎక్కడైతే యేసుక్రీస్తు ఉంటాడో, ఎక్కడైతే వధువు ఉంటుందో అక్కడ 7 ముద్రలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి
గమనించండి, ఆది కాండం కదా మనం మాట్లాడేది, ప్రకటన గ్రంథం కదా 7 ముద్రలు అనుకుంటారు చాలా మంది. అయితే ఆది కాండంలో లేనిది అది ప్రకటన గ్రంథంలో లేదు. ఎవ్రీథింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది జెనసిస్. ఇట్స్ బుక్ ఆఫ్ ఆరిజిన్. Amen. సో వి కాల్ ఇట్, దీని ఏమంటామంటే మన జెనసిస్ అంటాం. జెనసిస్ అంటే ఇట్స్ ఎ బిగినింగ్. ఎవ్రీథింగ్ వాజ్ బిగిన్ ఇన్ ది జెనసిస్. ప్రతి ఒక్కటి ఆది కాండంలో ప్రారంభించబడింది. సృష్టి ఆది కాండంలో ప్రారంభించబడింది. దేవుడు మానవుని తయారు చేయటం ఆది కాండంలో తయారు చేయబడింది. ఒక మట్టి నుంచి మానవుని తయారు చేయటం ఆది కాండంలో ప్రారంభించబడింది. సర్పం రాకము ఆది కాండంలో ప్రారంభించబడింది. ఒక మొట్టమొదటి హత్య ఆది కాండంలో ప్రారంభించబడింది. ఒక అబద్ధము ఆది కాండంలో ప్రారంభించబడింది. అలాగే దేవుడు యొక్క క్షమాపణ ఆది కాండంలో ప్రారంభించబడింది. సో ఎవ్రీథింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది జెనసిస్. కాబట్టి ఆది కాండంలోనే సమస్తము ప్రారంభించబడ్డాయి. కాబట్టి ప్రారంభిద్దాం, చూడండి. లెట్స్ స్టార్ట్ రీడింగ్ ద వర్స్. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రైజ్ ది లార్డ్. దెన్ ఇన్ ద సెకండ్ చాప్టర్, సెకండ్ వర్స్, 2వ అధ్యాయం 2వ వచనం, ఆది కాండం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఉదయకాలం మరొకసారి ప్రభా నీ యొక్క లేఖన భాగం తెరిచే భాగ్యం మాకు ఇచ్చున్నావు, చదివే భాగం మాకు ఇచ్చున్నావు ప్రభా. దాన్ని బట్టి వందనాలయ్యా. ఇదిగో దేవా, మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడే సమయం ఆసన్నమైనది. మా హృదయాలతో నేరుగా సంధించండి. అతి విధంగా మా హృదయాలు సిద్ధపరచండి. ఇదిగో ప్రభా, మేమందరూ సిద్ధపడి వద్దకు వస్తా ఉండగా తండ్రి నాయన మాకు సహాయం దయచేసి నీ కృపలో తండ్రి ప్రతి ఒక్కరము నీ యొక్క లేఖనంలో లోతును రుచిని చూసే భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో వి విల్ స్టార్ట్ విత్ క్రియేషన్. ఇప్పుడు మనము ఆది కాండంలో నుంచి వద్దాం. ఇఫ్ యు వాంట్ టు నో ది ఆర్డర్ ఆఫ్ గాడ్, దెన్ యు షుడ్ ఫాలో ది జెనసిస్. నువ్వు దేవుడి యొక్క క్రమము గురించి తెలుసుకోవాలంటే దేవుడు ఆది కాండములో ఎలాగూ పనిచేసాడోగా నువ్వు తెలుసుకున్నట్లయితే నిశ్చయంగా యు విల్ నో ది ఆర్డర్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఆ క్రమము నువ్వు తెలుసుకుంటావు. గమనించండి. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. దేవుడు ఆది యందు భూమి ఆకాశము చేసెను. ఈయన చూడండి, మొట్టమొదటిగా మానవుని తయారు చేసి ఆ తర్వాత పక్షుల్ని జంతువులు తయారు చేసి ఆ తర్వాత భూమిని తయారు చేయాలి. సో దేవుడికి ఒక క్రమం ఉన్నది. He knows it very well. దేవుడికి తన క్రమం తనకు బాగా తెలుసు. ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ముగింపులో ఏం చేయాలి, దేవుడు మొత్తం ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే మానవుడు ఏం చేస్తాడంటే ఒక పని ముందు చేస్తాడు, ఇంకో పని తర్వాత చేస్తాడు. మానవుడు గందరగోళం చేస్తాడు. దేవుడు ఎప్పుడు గందరగోళ పడడు. ఆమేన్. ఇస్ రైట్. మరి అదే సత్యమైనట్లయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఒక ఆలోచనలో ఆదాము మొదలు ఉన్నారు, మానవ సృష్టి మొత్తం ఉన్నది. అయితే దేవుడు ఏం చేశాడు? ముందు భూమిని తయారు చేశాడు. ఎందుకని? భూమిని తయారు చేశాక ఈ భూమి లోపల మానవుడు ఉండాలి. ఆ మానవుడు వచ్చిన తర్వాత తినడానికి కావాలి కాబట్టి చెట్లు పళ్ళు కావాలి. దాని మీద పక్షులను పెట్టున్నాడు. అది తాగడానికి నీళ్లు కావాలి కాబట్టి నీటిని తయారు చేస్తున్నాడు. ఆ నీళ్ళలో జీవించే జంతువులను పెట్టున్నాడు. ఇవన్నిటిని తయారు చేసిన దేవుడే ఒకటి రాత్రిని ఒకటి పగలని వేరు చేశాడు. పగలు రాత్రి వేరు చేసిన దేవుడే పగలు వెలుగు కోసం హి క్రియేటెడ్ సన్. ఆ రాత్రి పూట వెలుగు రావడం కోసం ఆయన మూన్ తయారు చేశాడు. సూర్యుడిని చంద్రుడిని కూడా దేవుడే తయారు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే మానవుడు వచ్చే సమయానికే దేవుడు అన్ని తయారు చేశాడు. బిఫోర్ క్రియేటింగ్ హ్యూమన్ బీయింగ్ గాడ్ క్రియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. మానవుడికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో మానవుడిని సృష్టించడానికన్నా ముందుగానే దేవుడు సమస్తం సృష్టించి ముందుగా దాచిపెట్టి ఉంచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గమనించండి, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎన్ ఆర్డర్. ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది. ఫర్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్, గాడ్ మూవ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే. దేవుడు సృష్టించిన దానికి కూడా ఒక క్రమం ఉన్నది. దేవుడు ఆ క్రమాన్ని ఫాలో అవుతాడు. అయితే దేవుడు చేసే క్రమమును మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుడు చేసింది మనకు అర్థం కాదు. అయితే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకోటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు. దేవుడు చెప్పి నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుడిని అడుగు. అంతేగాని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నువ్వు ఇంకొకటి కన్ఫ్యూజ్ చేస్తే నీతో పాటు వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతాడు. అలాగే దేవుడు ఒక్క వాక్యానికి కొత్తగా దగ్గరికి వచ్చే వాళ్ళు గందరగోళపడతారు. కాబట్టి నీతో ఉన్న సమస్యను నీతోనే ఆపేసేయి.
ఎలాగంటే ఈరోజు కోవిడ్ సమస్య లాంటిది. నీకు కోవిడ్ సమస్య ఉన్నట్లయితే నువ్వేం చేయాలంటే డోంట్ గో టు అదర్ పర్సన్, స్టే అట్ హోమ్, బీ ఇన్ ది క్వారంటైన్, బీ ఇన్ ది సెల్ఫ్ క్వారంటైన్. నువ్వేం చేయాలంటే ఆ వ్యాధి వచ్చినప్పుడు నువ్వు బయటికి పోయి ఇంకొకటి అంటించకుండా నువ్వు ఇంట్లోనే ఒక్కడివి ఒంటరిగా ఉండి నువ్వు వ్యాధి తగ్గేంత వరకు ఉండు. అలాగే అంటున్నా, దేవుని యొక్క వాక్యము ఆ లేఖనం నీకు అర్థం కాకపోతే నువ్వు అటు ఇటు పోయి గందరగోళం చేయకుండా దేవుని అడుగు, ఆయన చెప్పేంత వరకు కనిపెట్టు, నిరీక్షించు. దేవుడు చెప్తేనే నువ్వు ఆ మాట ఇంకొకటి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఆ క్రియేషన్ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. ఎప్పుడైతే దేవుడు ఈ సృష్టిని మొత్తం తయారు చేస్తున్నాడో, ఆ సృష్టిని తయారు చేసినప్పుడు దేవుడు ప్రతి ఒక్క ఆలోచన తన లోపల కలిగి ఉన్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కటి దేవుడు తన లోపల కలిగి ఉన్నాడు. చూడండి, ఈ కాల ప్రవక్త అంటున్నాడు, దేవుడు మానవుడిని సృష్టించడానికన్నా ముందుగా ఈ మానవుడి యొక్క ఆ రూపం ఎక్కడ ఉందంటే దేవుడు యొక్క ఆలోచనలో ఆయన తనలో వెనుక భాగాల్లో ఉన్నది. హల్లెలూయా. లెట్ మీ టెల్ యు వన్ మోర్ థింగ్ టుడే. ప్రవక్త అంటే ఎవరంటే, ఒకవేళ ఇక్కడ ఉన్నది దేవుడు అయినట్లయితే, ఇది దేవుడు యొక్క ఆలోచన అయినట్లయితే, ఈ ఆలోచన లోపలికి వెళ్ళి ఆ ఆలోచనని మనకి మాటల లోపల తీసుకొచ్చి తెలియజేసిన వాడే ప్రవక్త అంటారు. అంటే ప్రవక్త ఎక్కడి దాకా వెళ్ళగలడు? దేవుడు యొక్క ఆలోచన వరకు ప్రవక్త వెళ్ళి దేవుడు యొక్క ఆలోచన తీసుకొచ్చి మనకి తెలియజేసేవాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, అయితే దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఒక క్రమం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఒక మాట అంటున్నాం, ఈ మాట గుర్తుపెట్టుకోండి. గాడ్ హస్ క్రియేటెడ్ an invisible order in his creation in the Genesis. దేవుడు ఏం చేస్తాడంటే ఆది కాండములో తన సృష్టిని తయారు చేసేటప్పుడు అందరికీ కనబడకుండా ఆయన ఒక వధువుకు మాత్రమే అర్థమయ్యే ఒక అదృశ్యమైన క్రమముని ఏర్పరుచున్నాడు. ఇట్స్ నాట్ ఫర్ ఆల్, ఇట్స్ ఫర్ ఓన్లీ హిస్ బ్రైడ్. ఇది ఆయన ఎవరి కొరకు తయారు చేశాడు ఈ క్రమం అంటే, కేవలం ఆయన ఒక వధువుకి తయారు చేస్తున్నాడు. Because you know, where is the rapture? Rapture, you can see the rapture or you can see the revelation between the lines, not in the lines. You can see the between, you can see the revelation between the lines. అయితే ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ప్రత్యక్షత అనేది ఎక్కడ ఉన్నదంటే వర్తమానంలో ఆ లైన్ లో లేదంటండి. ఆ లైన్ కి లైన్ మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉన్నదో, యు విల్ గెట్ ద రెవల్యూషన్ బిట్వీన్ ది లైన్స్. ఆ లైన్ కి లైన్ కి ఉన్న మధ్య గ్యాప్ లో నువ్వు ఆ ప్రత్యక్షతను పొందుకుంటావు అంటాడు ఆయన. కాబట్టి గమనించండి, అలాగే దేవుడు ఇక్కడ ఆది కాండంలో తను తయారు చేసిన దాంట్లో క్రమం ఉన్నది. ఒకసారి మనం ఆ క్రమం చూద్దాం. దేవుడు మొట్టమొదటిగా ఏం తయారు చేస్తున్నాడు? భూమిని, ఆకాశము. He created heaven and earth. Then he separated. దేవుడు ఏం చేశాడంటే భూమిని ఆకాశం తయారు చేస్తున్నాడు, తర్వాత రెండింటిని వేరు చేశాడు, ఆ తర్వాత వెలుగు కమ్మని పలుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు, మూడవ దినమున భూమి మీదకి ఈ చెట్లను మొత్తం మొలిపించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత నాలుగవ దినమున సూర్య చంద్రులు తయారు చేసుకుంటూ వచ్చాడు. ఐదవ దినమున భూమి మీద ఉన్న సకల జీవరాశుల మొత్తాన్ని సృష్టించున్నాడు. ఆరవ దినమున మానవుని సృష్టించున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడు చేసిన దానికి ప్రతి దానికి ఒక క్రమం ఉన్నది. ఆయన క్రమంలోనే వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, హీ క్రియేటెడ్ సన్ అండ్ మూన్ ఫర్ సీజన్స్. ఆయన కాలమును ఏర్పరచడం కొరకు, సమయం తెలుసుకోవడానికి ఆయన సూర్యుడిని చంద్రుని ఏర్పరచున్నారు. గమనించండి, ఇప్పుడు హిందువులు కానీ, లేకపోతే ముస్లిమ్స్ కానీ, లేకపోతే ఇంకా కొంతమంది ఈ కులాల వారు, మతాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాలము లెక్కించాలంటే వాళ్ళందరికీ కూడా సూర్యుడు చంద్రుడు కావాలి. అసలు సూర్యుడు చంద్రుడు సృష్టించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. లేకపోతే దేవుడైన యెహోవా. ఆయన యెహోవాగా ఉన్నప్పుడు తయారు చేశాడు కాబట్టి యెహోవాగా ఉన్న దేవుడు తయారు చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఎందుకని దేవుడు తయారు చేశాడంటే సూర్యుడిని చంద్రుడిని కాలముల కొరకు. ఇప్పుడు కూడా మనకు ఒక సంగతి తెలుసు, ఫుల్ మూన్, నో మూన్. ఏంటి రెండింటికి తేడా? What is the difference between full moon and no moon? 15 days. 15 days. From no moon to full moon, it will take 15 days. అమావాస్య నుంచి పౌర్ణమికి లేదంటే చంద్రుడు పూర్ణ రూపాన్ని రావడానికి 15 రోజుల సమయం పడుతుంది. మళ్ళీ ఆ పూర్ణ రూపము చంద్రుడు లేకుండా పోవటానికి 15 రోజులు పడుతుంది. సో కాలాన్ని లెక్కించడం కొరకు వాళ్ళు ఏం చేశారంటే ఈ చంద్రుడి మీద ఆధారపడ్డారు. అలాగే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం ఉన్నది. దాన్నే ఇప్పుడు హిందువులు సంక్రాంతి అని చెప్పి పిలుచుకుంటున్నారు. సంక్రాంతి, సూర్యుడు గొప్ప వెలుగులోకి వచ్చే క్రమం అని. దే విల్ సెలబ్రేట్ January 13, 14 and 15.
సో సూర్యుడు ఆ మేషరాశిలోకి ప్రవేశించే క్రమాన్ని వాళ్ళు ఆ విధంగా అంటారు. లాస్ట్ వీక్ వీ స్పోక్ అబౌట్ జోడియాక్స్. మేషరాశి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేషరాశి ఏమంటాం, మేకని ఏమంటాం, మేషం. సో ఇట్స్ వన్ ఆఫ్ ది జోడియాక్స్. అది మేషరాశి అనేది ఒక రాశుల్లో ఒకటి. ఆ రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తారో అప్పుడు కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే గమనించండి, దేవుడు అన్నిటినీ తయారు చేస్తున్న దేవుడు 6వ దినమున మానవుని తయారు చేశాడు. అయితే అన్నిటినీ తయారు చేసిన దేవుడు అక్కడ ఏమీ లేని దాంట్లో నుంచి దేవుడు అన్నిటిని తీశాడు. అయితే మానవుని తయారు చేసినప్పుడు దేవుడు శూన్యం నుంచి తీలా. Are you hearing me? Yes, sir. చూడండి, గాడ్ నెవర్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ నథింగ్, బట్ హీ క్రియేటెడ్ ఫ్రమ్ ది డస్ట్. దేవుడు దేని లేని శూన్యంలో నుంచి ఆకాశం ఇలా చిటికేసి ఏదో బూడిదలు తీసినట్టుగా ఆయన తయారు చేయలేదు. కానీ ఆయన ఏం చేశారంటే నేల మట్టిలోంచి నరుణ్ణి ఆయన పైకి తీస్తున్నాడు. ఎలా తీశారంటే మట్టిలోంచి దేవుడు మానవుని తయారు చేసి ఆ మానవుని పైకి తీస్తున్నాడు. కాబట్టి ఈ మానవుడికి మనం పేరు పెట్టున్నాం. సో ద రీజన్ వీ కాల్ హిమ్ డస్ట్ మ్యాన్. ఆదామ్ ఈజ్ ఎ డస్ట్ మ్యాన్. కాబట్టి ఆదామును మనం ఏమని పిలుస్తామంటే మట్టి మనిషి అని పిలుస్తాం. మట్టిలోంచి సృష్టించబడిన మనిషి అంటాం. కాబట్టి ఏ మట్టిలోంచి అయితే వచ్చామో మళ్ళీ మనం తిరిగి ఆ మట్టిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు ఎన్నో దినం తయారు చేశాడు. ఆన్ ది 6th day God created human being on his own image. దేవుడు 6వ దినమున మానవుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపములో సృజించి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి గమనించండి, ఒక మాట చెప్పండి. 6 దినములు అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. God took rest on the 7th day. He never did any work on the 7th day. 7వ దినమున దేవుడు ఏ పని చేయాలి, ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా బైబిల్ చెప్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలోనే దేవుడు చేస్తాడు, ఆ క్రమంలోనే దేవుడు ఫాలో అవుతాడు, ఆ క్రమంలోనే దేవుని యొద్దకు వస్తాడు. అలాగే దేవుడు ఒకవేళ తన వాక్యాన్ని కానీ పంపించుకోవాలనుకున్నట్లయితే దానికి కూడా దేవుడు ఒక ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆ ఆర్డర్లోనే దేవుడు ఒక వాక్యం కూడా వస్తుంది. కాబట్టి గమనించండి, దేవుడు ఒక సృష్టించడం అయిపోయింది. ఈ సృష్టి అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు గమనిద్దాం. మొట్టమొదట సృష్టి, ఆ తర్వాత పడిపోవటము, ఆ తర్వాత విమోచించడము, ఆ తర్వాత తిరిగి పునరుద్ధరించడము. సో ఈ దేవుడికి సృష్టిని తయారు చేసినప్పుడే when God is creating the creation, he knows the 4 steps. ఆయనకి ఈ 4 రకాల పనులు కూడా తెలుసండి ఆ సృష్టిలో ఉన్నప్పుడే. కాబట్టి దేవుడు ఏం చేశాడు, మొట్టమొదటిగా సృష్టించాడు. ఈ సృష్టి 6 దినములు చేశాడు, 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విశ్రాంతి అయిపోయింది. ఇక్కడి నుంచి అవన్నీ మానవుడు పడిపోవడం జరిగింది. హ్యూమన్ రేస్ వాజ్ ఫాలెన్. ఈ తర్వాత there is a redemption for the fallen human race. ఈ పడిపోయిన మానవ జాతికి దేవుడు ఏం చేశాడంటే అక్కడ విమోచన ఇచ్చాడు. విమోచించిన తర్వాత ఏం జరగాల, మళ్ళీ వాళ్ళని తిరిగి అదే స్థితిలో ఆదాము ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళిపోయిన ఆదాముని అవ్వని మళ్ళా లోపలికి తెచ్చే పని ఉన్నది. దాన్ని మనం రెస్టోరేషన్. కాబట్టి ఈ పంట పని చేయాలంటే దేవుడు తన క్రమంలోనే పని చేయాలి. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎన్ ఆర్డర్. ప్రతి దానికి ఒక క్రమం ఉన్నది. యు షుడ్ ఫాలో ద ఆర్డర్. ఆ ఒక క్రమమును నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బిఫోర్ వీ కేమ్ ఇన్ టు దిస్ ఎర్త్, ఈ భూమి మీద రావడానికన్నా ముందు వీ వర్ ఇన్ ది బుక్ ఆఫ్ లైఫ్. అయితే గమనించండి, ఈ రావడానికన్నా ముందుగా మనం ఎక్కడున్నామంటే గొర్రెపిల్ల జీవగణంలో ఉన్నాం. లేకపోతే వీ వర్ విత్ జీసస్ క్రైస్ట్, మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటుగా ఉన్నాం. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్ వీ వర్ ఇన్ హిమ్. జగత్తుకి పునాది ఇవ్వడానికన్నా ముందుగా మనం ఎక్కడున్నాము, మనము ఆయనలో ఉన్నాం. షీ ఈజ్ ఇన్ హిమ్, ఆమె ఆయనలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి గమనించండి, అకార్డింగ్ టు ఆమోస్ 3:7, ఆమోస్ 3:7 ప్రకారము దేవుడైన యెహోవా తన సేవకులకు తెలియజేయకుండా ఏదియు చెయ్యడు. తన సంకల్పించిన దాన్ని తన సేవకులకు తెలియజేయకుండా ఆయన ఏదియు చేయడు. కాబట్టి గమనించండి, దేవుడు తన క్రమంలో ఏం చేస్తారంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దేవుడు తన క్రమంలో ఫస్ట్ హీ విల్ సెండ్ హిస్ వర్డ్ టు హిస్ ప్రాఫెట్. దేవుడు ఏం చేస్తాడంటే తన వాక్యాన్ని తన ప్రవక్త దగ్గర ముందుగా పంపిస్తాడు. తను ఏదైనా పని చేయాలనుకుంటే ముందుగా ప్రవక్తకి తెలియజేస్తాడు. కాబట్టి గాడ్ ఫాలోస్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రత్యేకమైన ఒక క్రమమును ఫాలో అవుతాడు. హల్లెలూయా. గమనించండి, in the first Exodus
మొట్టమొదట నిర్గమములో దేవుడు ఏం చేస్తారంటే 20 లక్షల మంది ప్రజలు ఐగుప్తులో బాధపడుతున్నారు. దే వర్ సఫరింగ్. వారు అక్కడ బాధపడుతున్నారు, వారు అక్కడ హింసపడుతున్నారు, వారు మొరపెడుతున్నారు. దే ఆర్ క్రైయింగ్ టు లార్డ్. బట్ సీ వాట్ హ్యాపెండ్ దేర్. గాడ్ నెవర్ వెంట్ టు ఈజిప్ట్, బట్ హీ కేమ్ టు ఇథియోపియా వేర్ మోసెస్ వాస్ దేర్. అయితే గమనించండి, 20 లక్షల మంది ప్రజలు అక్కడ బాధపడతా ఏడుస్తా మొరపెడతా ఉన్నప్పుడు ఆ ఐగుప్తులో వారందరూ ఉండగా దేవుడు ఐగుప్తుకు పోలేదండి. అయితే దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు దూరంగా ఉన్న ఇథియోపియాకి వెళ్ళున్నాడు. ఎందుకంటే దేవుడు యొక్క ప్రవక్త అయిన మోషే అక్కడ ఉన్నాడు. బికాజ్ వై గాడ్ వెంట్ దేర్? దేర్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ దేర్. సో గాడ్ వుడ్ లైక్ టు వెంట్ టు హిస్ ప్రాఫిట్ వెరీ ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు హిస్ చిల్డ్రన్. ఆయన యొక్క ప్రజల వద్దకు పోవడానికన్నా ముందుగా దేవుడు తన ప్రవక్త వద్దకే వచ్చున్నాడు, తన ప్రవక్త వద్దకే వెళ్తాడు. కాబట్టి గమనించండి, కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒక ఆర్డర్ ఫాలో అవుతాడు. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎన్ ఆర్డర్. ఇన్ ది థర్డ్ ఎక్సోడస్ వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ ది థర్డ్ ఎక్సోడస్. ఇప్పుడు మనం అంటున్నాం మనం మూడో నిర్గమంలో ఉన్నాము. మనం మూడో నిర్గమంలో ఉన్న మాట నిజమైనట్లయితే ఇప్పుడు దేవుడు ఎక్కడికి రావాలి? ముందుగా మన దగ్గరికా? కాదండి. ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎన్ ఆర్డర్. ప్రతిదానికి దేవుడు ఒక క్రమం ఏర్పరిచాడు. అకార్డింగ్ టు ఆమోస్ 3:7, ఆమోస్ 3:7 ప్రకారంగా దేవుడు యొక్క వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? ముందు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రవక్త దగ్గర నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. దట్ వాస్ ది ఆర్డర్. అది దేవుడు యొక్క క్రమమైనది. సో వీ షుడ్ ఫాలో ది ఆర్డర్, వీ షుడ్ రెస్పెక్ట్ ది ఆర్డర్, వీ హ్యావ్ టు ఒబే ది ఆర్డర్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఆర్డర్, వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ఆర్డర్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, దాన్ని వెంబడించాలి, దాని ప్రకారంగా జీవించాలి, దాన్ని గౌరవించాలి, దాన్ని అంగీకరించాలి. కాబట్టి గమనించండి, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిన్న ఎలాగున్నాడో ఈ రోజు అలాగే ఉన్నాడు, ఈ రోజు ఎలాగున్నాడో రేపు అలాగే ఉంటాడు. అకార్డింగ్ టు హెబ్రూస్ 13:8, హెబ్రీయుల రాసిన పత్రిక 13:8 ప్రకారము జీసస్ ఈస్ సేమ్ టుడే, హి ఈస్ సేమ్ టుడే, yesterday and forever. ఆయన ఈ రోజు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. ఆయనలో మార్పు లేదండి. మార్పు మానవుల్లో ఉన్నది. అయితే గమనించండి, మానవుల్లో ఉండే మార్పు మనకు అనవసరం. దేవుడు ఏం చెప్పాడో దట్ ఈస్ ఫైనల్, బికాజ్ ఇట్ ఈస్ వర్డ్, ఇట్ ఈస్ ఎటర్నల్, దేర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క వాక్యంలో జీవం ఉన్నది కాబట్టి మనము దాన్ని నమ్మాలి, దాన్ని వెంబడించాలి. బికాజ్ గాడ్ ఫాలోస్ ఎన్ ఆర్డర్. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎన్ ఆర్డర్. ప్రతి దానికి ఒక క్రమం ఉన్నది. దేవుడు తన క్రమాన్ని తను వెంబడిస్తాడు. ఆ క్రమాన్ని మనం వెంబడిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. This is the problem. This is the problem today. We should not change the order of God. We should not change. దేవుడి యొక్క క్రమమును మనం మార్చొద్దు. దేవుడి యొక్క క్రమమును మారిస్తే ఏం జరుగుతుంది? దేవుడి యొక్క క్రమం మనం మార్చినప్పుడు జరగకూడనే జరుగుతాయి. గమనించండి, ఇఫ్ వి చేంజ్, ఒకవేళ మనం మారిస్తే, ఆర్ ఇఫ్ ఎ మ్యాన్ వాజ్ అ క్రియేటర్, ఒకవేళ జగత్తుకి ఈ సృష్టి మొత్తాన్ని మానవుడే తయారు చేసి వచ్చినట్లయితే, లేదంటే మానవుడే సృష్టికర్త అయినట్లయితే, గమనించండి, ఒక మానవుడు యొక్క సృష్టి ఎలా ఉంటుందో మనం చూద్దామా? విల్ సీ. If a man get a chance to create the creation, then things will be like this. ఒక మానవుడు కానీ సృష్టించే అవకాశంగా ఉన్నట్లయితే ఆ మానవుడు ఎలా సృష్టిస్తారంటే ఇది ఎలా సృష్టిస్తాడు? Can you imagine these things? Walking shark. ఎలా ఉన్నది సృష్టి? Let me show you some more. ఎలా ఉన్నది? Two-legged horse. Can you imagine these things? It's an eagle supposed to fly because of man is sleeping. గమనించండి, ఇది ఒక పక్షిరాజు, ఇది ఎగిరే పక్షిరాజు. అయితే మానవుడు యొక్క సృష్టిగా ఇచ్చినట్లయితే మానవుడు దాన్ని ఏం చేస్తే దాన్ని పడుకోబెట్టాడు. ఒక మానవుడు యొక్క క్రమంలోకి వెళ్తే మానవుడు ఎలా సృష్టించేవాడు అంటే, మానవుడికి ఏం చేయాలో తెలియదండి. మానవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు సంకరం చేస్తూ ఉంటాడు. సాతాను సంకరం చేస్తుంది. మానవు తన జ్ఞానం వాడినప్పుడు సంకరం చేయబడుతుంది. సో మ్యాన్ ఈస్ హైబ్రిడింగ్ ది థింగ్స్.
మానవుడు ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని సంకలనం చేస్తాడు. ఈస్ మిక్సింగ్ అప్ థింగ్స్. అతను ఏం చేస్తాడంటే అనేకమైనటి కలిపి కలగపూలకం చేస్తున్నాడు. అయితే బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు వాక్యం చెప్తా ఉన్నది, నిజమైన విశ్వాసుల్ని nobody can deceive. Yes, sir. If you are a real believer of Jesus Christ, then nobody is not able to deceive you. Amen. ఎందుకనంటే నువ్వు నిజమైన విశ్వాసం అయినట్లయితే నిన్నెవడు మోసగించలేడు. Yes, sir. Amen. నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తున్నట్లయితే ఇవి కలగాపులగం చేసినప్పుడు ఎవడో చెప్తాడు, ఇదిగో ఇదే నిజంగా మెసేజ్ అన్నాడు అనుకోండి, మీరేమంటారు? ఎవరన్నా వచ్చేమన్నారంటే ఇదిగో ఇది నిజంగా దేవుడు సృష్టి అని మీతో అంటే మీరేమంటారు? కాదండి. How can you say that? దేవుని సృష్టి మనకు తెలుసు కాబట్టి. Because you know the original seed. ఎందుకని నువ్వు చెప్తావంటే అసలైన విత్తనం ఏంటో నీకు తెలుసు. Yes, sir. Amen. Because you know the word of God. దేవుని యొక్క వాక్యం ఏంటో నీకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి కల్పించిన దాన్ని సంకలనం చేసిన దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడితే యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ ఎ స్పారో. హాఫ్ ద బాడీ ఆఫ్ దిస్ వన్ ఈస్ స్పారో అండ్ ద హెడ్ ఈస్ డాగ్. సో గమనించండి, చూస్తే అది ఒక జీవిలా కనిపిస్తున్నది, చూడటానికి ఉన్నది, అయితే ఇది సంకలనం చేయబడింది. విచ్ వాజ్ హైబ్రిడెడ్. ఇది సంకలనం చేయబడింది కాబట్టి ఇది కుక్క అని నీకు తెలుసు, ఇది పిచ్చుక నీకు తెలుసు. ఈ రెండింటి కలగపోలం చేసి ఒకడు వచ్చి దేవుని సృష్టి అన్నాడు, నువ్వు అంటావు ఇది దేవుని సృష్టి కాదు, ఇది మానవుడి సృష్టి అంటావు. అలాగే దేవుని యొక్క వాక్యములో ఎవడన్నా ఏదైనా కలిపితే నీకు నిజమైన వాక్యం తెలిస్తే వాడితో నువ్వేమంటావంటే అయ్యా ఇది దేవుని వాక్యము కాదు, ఇది సంకలనం చేయబడింది, ఈ మానవుడి దగ్గర నుంచి వచ్చింది, ఇది ఒక సిద్ధాంతము, ఇట్స్ ఎ డాగ్మా, ఐ డోంట్ బిలీవ్ బికాజ్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై ఈవెన్ హియర్. నువ్వేమంటావంటే ఇది మానవుడు తయారు చేసింది, ఇది దేవుడు తయారు చేసింది కాదు. దేవుడు తయారు చేస్తే ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉంటది. మానవుడు తయారు చేస్తే వారికి అనుకూలంగా వాడి తలలో ఉన్న ఆలోచనకు అనుగుణంగా వాడు తయారు చేసుకుంటాడు. కాబట్టి ఇది దేవుని ఆజ్ఞానుసారంగా లేదు. విచ్ వాజ్ నాట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్రమములో ఇది లేదు కాబట్టి ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. వెదర్ యు ఆర్ ఎ బిగ్ పాస్టర్, whether you are a member of a big church, I don't mind it, because you are following the things which was mixed up. ఏవైతే కలగాపులగం చేసి ఉన్నాయో నువ్వు దాన్ని వెంబడిస్తున్నావు కాబట్టి ఎంత పెద్ద పాస్టర్ చెప్పాడు అన్నది నాకు అనవసరం. ఎంత పెద్ద సంఘములో ఎంత గొప్ప సంఘములో నీవు ఉన్నావు అన్నది కూడా నాకు అనవసరం. ఎందుకంటే యు ఆర్ ఫాలోయింగ్ హ్యూమన్ థింగ్స్. మానవుడి యొక్క క్రమాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు కాబట్టి నాకు దాంతో పని లేదు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇఫ్ యు చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ గాడ్ దెన్ యు ఆర్ హైబ్రిడింగ్ ద వర్డ్. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మారుస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, ఆ క్రమాన్ని మారుస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు వాక్యాన్ని సంకలనం చేస్తున్నావు. Yes, sir. ద సేమ్ థింగ్ వాజ్ డిడ్ లూసిఫర్ డిడ్ ఇన్ ఈడెన్ ఆఫ్ గార్డెన్. ఆ ఏదైనా తోటలో లూసిఫర్ కూడా చేసింది అదే. జంతువు యొక్క క్రమంలో జంతువు ఉండాలా, మానవుల యొక్క క్రమంలో మానవులు రావాలా, జంతువు క్రమంలో జంతువు రావాలా, మానవ క్రమంలో మానవుడు రావాలా. అయితే లూసిఫర్ ఏం చేస్తాడంటే హీ మిక్స్డ్ అప్ ది థింగ్స్. వాడు ఏం చేస్తాడు? కలగాపాలన చేశాడు. మానవుల్లో నుంచి జంతువు యొక్క జాతి రావడానికి వాడికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం అక్కడ చేశాడు. వాడు పునాది అక్కడ వేసుకున్నాడు. అయితే వాడి పునాది ఎక్కడ ఉన్నది? అయితే నిజంగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అయ్యాడు అయితే నువ్వు వాడి మాట వీడి మాట వినడం కాదండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అదే వింటావు. అక్కడ అవ్వ సాతాను మాట ఉన్నది, అయితే ఆదాము దేవుడు మాట ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నిజంగా యేసుక్రీస్తులో ఉన్న వధువు అయితే నువ్వేం చేస్తావంటే దేవుని యొక్క వాక్యము నువ్వు నమ్ముతావు, దేవుని యొక్క వాక్యము నువ్వు వెంబడిస్తావు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తావు. యూ విల్ ఫాలో ది బైబిల్. నువ్వు ఏం చేస్తావంటే బైబిల్ వెంబడిస్తావు. మెసేజ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది బైబిల్. అయితే మెసేజ్ అనేది వర్తమాన పుస్తకం అనేది వేరు కాదు, బైబిల్ వేరు కాదండి. ఈ రెండు ఒకటై ఉన్నది. ఈ బైబిల్ అనేది ఏమై ఉన్నదంటే ఈ బైబిల్ అనేది ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్. మెసేజ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ గైడ్. ఇది గైడ్ అయి ఉన్నదండి. ఇదేమో టెక్స్ట్ బుక్ అయి ఉన్నది. ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నదాన్ని వివరించేదే ఈ గైడ్ అయి ఉన్నది. దీనిలో లేని దాన్ని ఇది చెప్పలేదు. కాబట్టి గమనించండి, ఈ మెసేజ్ లో ఉన్నది ఏదైతే ఉన్నదో అది బైబిల్లోనిదే అయి ఉన్నది. దీనిలో లేనిది మెసేజ్ లో ఉంటే నేనే చెప్తున్నా దాన్ని ఎవరు నమ్మొద్దు.
ఎందుకని నమ్మద్దు? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, నేను చెప్పింది బైబిల్కి సరిపోల్చకపోతే, సరిపోల్చినప్పుడు సరిపోకపోతే దాన్ని తీసి పక్కన పెట్టండి. అదే ధైర్యంతో నేను కూడా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే గమనించండి, ఒకవేళ అది సంకలనం చేయబడింది అయితే దెన్ డెఫినెట్లీ గాడ్ విల్ హేట్స్ ఇట్. దేవుడు దాన్ని అసహించుకుంటాడు. Yes, sir. Amen. గమనించారా? కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మనం అసలు ఈరోజు మనం వర్తమానం ఏంటి? ఆర్డర్ ఆఫ్ 7 సీల్స్. 7 సీల్స్ కంతా ముందు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఆ 7 సీల్స్ ఒక ఆర్డర్ ఉన్నది. ఆ ఆర్డర్నే మనం ఫాలో అవ్వాలి. ఆ ఆర్డర్ నీకు అర్థమైతే సమస్య అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎన్ ఆర్డర్. ద సేమ్ వే దేర్ ఇస్ ఎన్ ఆర్డర్ ఫర్ 7 సీల్స్. ప్రతిదానికి ఒక క్రమం ఉన్నది. ఆ క్రమంలాగే 7 ముద్రలకి కూడా ఒక క్రమం ఉన్నది. ఆమేన్. మనకు తెలుసు వాట్ ఇస్ 7 సీల్స్. వాట్ ఆర్ 7 సీల్స్ వి నో. 7 ముద్రలు ఏంటో మనకు కొంతవరకు తెలుసు. అయితే లెట్ మీ గివ్ యూ ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్ టు 7 సీల్స్. 7 ముద్రలకి కొంచెం ముందు నేను ఉపోద్ఘాతంలాగా చెప్తా ఉన్నాను. ది ఆర్డర్ ఆఫ్ 7 సీల్స్ స్టార్టెడ్ ఇన్ రెవల్యూషన్ 2. 7 ముద్రలు ఎక్కడ ప్రారంభించబడ్డాయి అని అంటే నేనంటాను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభించబడ్డాయి. Amen. మీరంటారు సహోదరుడా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కదా ముద్రలు ప్రారంభించబడ్డాయి, అసలు ముద్ర పుస్తకం అనేది తెలిసిన 5వ అధ్యాయంలో కదా అని మీరంటారు. Then you will say, then you will ask a question, Brother Paul, then why the seals book was in the book of Revelation chapter 5? Then how can you say that which was started in chapter 2? మీరు అనొచ్చు, అయ్యా ప్రకటన గ్రంథం 5వ ఉంది కదా, మరి 2లో స్టార్ట్ అయిన నువ్వు అంతా వెంటనే అనొచ్చు. అయితే let me tell you one thing. I'm saying that the order of 7 seals started in Revelation 2. Yes, sir. It was started in Revelation 2. Amen. ఇది 2వ అధ్యాయంలో ప్రారంభించబడింది. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అది నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నా. అది ఎలాగ ప్రారంభించబడిందో కూడా లెట్ మీ షో యూ. భూమి మీద జాతులు 3. There were 3 races on this earth. So today we are talking about 2 races. ఈ రోజు భూమి మీద 3 రకాల జాతులు ఉన్నాయి. దాంట్లో 2 జాతుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకటి అన్యజనులు, 2 యూదులు, జెంటైల్స్, జూస్. ఈ 7 ముద్రలు, ఇఫ్ యు సెపరేట్ ది 7 seals to Gentiles and Jews, then you will understand the order of the Jew, order of the 7 seals. Praise the Lord. ఇప్పుడు ఈ 7 ముద్రల్ని మీరు అన్యజనులకి, యూదులకి సంబంధించిన 7 ముద్రలు. ఈ 7 ముద్రలు ఇప్పుడు నేను 2 డివైడ్ చేస్తున్నా మీకు అర్థం అవడం కోసం. ఇది ఎప్పుడైతే మీకు అర్థమైందో ఈ 7 seals మొత్తం మనకి అర్థమవుతాయి. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ షో. నిన్న మనం చూసాం 7 ముద్రలు. నౌ హౌ మెనీ seals you are able to see? ఇప్పుడు మీకు ఎన్ని ముద్రలు కనిపిస్తున్నాయి? 4. 1 2 3 4. మిగిలిన 3 ఏమైంది? These 4 seals for Gentiles. ఈ 4 ముద్రలు ఎవరి కొరకు అంటే అన్య వధువు కొరకు. Yes, sir. Amen. ఫర్ ది జెంటైల్ బ్రైడ్. ఈ 4 ముద్రలు ఎవరి కొరకు అంటే అన్యులలోంచి వచ్చే వధువు కొరకు. చూద్దాం ఎవరో ఎలా ఉంటుందో కూడా చూద్దాం. దెన్ ద రిమైనింగ్ 3, ఆ మిగిలిన 3 ముద్రలు ఎవరికంటే యూదుల కొరకు. Yes, sir. Amen. కాబట్టి ఈ మొట్టమొదటి 4 ముద్రలు ఎవరి కొరకు అంటే అది అన్యజనుల కొరకు. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే దేర్ ఆర్ 2 parts in 7 seals. ఫస్ట్ పార్ట్ ఈస్ ఫర్ జెంటైల్ బ్రైడ్ అండ్ సెకండ్ పార్ట్ ఈస్ ఫర్ జూస్. 4 seals is for Gentile and 3 seals is for Jews. అయితే ఈ 7 ముద్రల్లో 2 భాగాలు ఉంటాయని మనకి అర్థమవుతున్నది. మొట్టమొదటి 4 ముద్రలేమో అన్యజనులకని, మిగిలిన 3 ముద్రలేమో యూదులకని మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. Amen. Let me go further. First 4 seals is for Gentile. ఆ మొట్టమొదటి 4 ముద్రలు అన్యజనుల కొరకే ఉన్నది. ఈ 7 ముద్రల్లో, ఈ 4 ముద్రల్లో, 7 ముద్రల్లో 4, ఈ 4లో ఏం జరగాలి? 7 churches. Yes, sir. These 4 seals are included 7 churches. ఈ 4 ముద్రల్లో ఏమి దాగున్నాయి అంటే 7 సంఘ కాలములు ఉన్నాయి. ఏమా 7 messengers. దీని లోపల ఏమున్నదంటే 7 దూతలు, వారి యొక్క వర్తమానము. 7 messengers and with their messages included in these 4 seals. ఈ 4 ముద్రలో 7 వర్తమానికులు, వారి యొక్క వర్తమానం కూడా దాచిపెట్టబడి ఉన్నది. ఎందుకొరకు? ఫర్ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఈ 7
సంఘ కాలంలో దాచిపెట్టబడి ఉన్న వధువు కొరకు దేవుడు పనివారైన 7 వర్తమానికులు ఆ వధువుకు బోధించడం కొరకు వచ్చారు. ఈ 4 ముద్రలు ఇంకా ఏంటంటే 7 సంఘ కాలములు. ఈ 7 సంఘ కాలములు ఏంటంటే వధువు యొక్క కాలమై ఉన్నది. ఆమేన్. So these 4 seals are included 7 churches, 7 messengers, 7 messages and the time lapse of the Gentile bride. అన్ని జనుల వధువు యొక్క కాలము దానిలో ఉన్నది. హల్లెలూయా. Let me go further. గమనించండి. ఈ ఫస్ట్ ఇస్ ఇంక్లూడెడ్ ఫర్ ది లాస్ట్ 2000 years ఆర్ 6000 years. ఇప్పుడు మనకు తెలుసు ఆదాము దగ్గర నుంచి నోవాహు దినము వరకు, లేదంటే అబ్రహాం వాగ్దానం పొందుకునేంత వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాం వాగ్దానం పొందుకుని మొదలుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మనకు 2000 సంవత్సరాలు. కాబట్టి గమనించండి, యాకోబు లేదంటే పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, దేవుని దృష్టికి దినము 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు ఆయన దృష్టికి ఒక దినము. ఇన్ ద థాట్స్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క ఆలోచనలో మన దృష్టిలో 1000 ఏళ్ళు అయితే దేవుడికి ఒక్క దినం. అలాగా దేవుడు ఎన్ని దినములు పనిచేస్తున్నాడు? గాడ్ వర్క్ 6 days. సో ఈచ్ డే రిప్రజెంట్ 1000 years. దట్ మీన్స్ దేర్ ఆర్ 6000 years. From Adam to Noah 2000 years. From Noah to Jesus 2000 years. From Jesus to us 2000 years. That means we are in the last stage of the last 2000 years. ఈ 6000 సంవత్సరాల్లో మనం ఎక్కడ ఉన్నామంటే ఆ చిట్ట చివరి 2000 సంవత్సరాల్లో ఉన్నాం. We are in the last part of the 6000 years. సో ఇదేంటంటే వధువు యొక్క కాలం. ఏంటి కాలం అంటే వధువుకి దేవుడి చేత ఇవ్వబడిన కాలం. కాబట్టి ఈ 4 ముద్రల కాలం ఎంత? వాట్ ఈస్ ద టైమ్ స్పాన్ ఆఫ్ దిస్ 4 seals? 2000 years. సో 2000 years separated into 7 churches. సో ఈ 2000 సంవత్సరములు 7 సంఘ కాలములుగా డివైడ్ చేయబడ్డాయి. మరి ఈ 2000 సంవత్సరాలు 7 సంఘాలుగా విడగొట్టబడినప్పుడు ఇప్పుడు మనం ఏ సంఘాలంలో ఉన్నాం? We are in the last churches. We are in the 7th churches. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆ చిట్ట చివరి సంఘ కాలంలో ఉన్నాం. That means it shows that we are in the last churches. We are in the last 2000 years. We are in the last generation before the rapture. ఈ ఎత్తబాటి కన్నా ముందుగా ఉన్న ఆ చిట్ట చివరి వధువు ఎవరంటే మనమై ఉన్నాము. ఆ ఎత్తబాటి కన్నా ముందుగా జీవించే చిట్ట చివరి ఆ తరం వారు ఎవరంటే మనమై ఉన్నాము. ఆ ఎత్తబాటి కన్నా ముందుగా ఉండే ఆ 2000 సంవత్సరాల యొక్క కాలము ముగింపులో మనం జీవిస్తా ఉన్నాము. కాబట్టి దట్ షోస్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది టైమ్. ఐ మీన్ ఫర్ ది జెంటైల్స్, ఫర్ ది బ్రైడ్. ఇది కాలము యొక్క అంతము. ఎవరికి? కాలాంతము కాదండి, ఇది వధువు యొక్క కాలము ముగింపు. ప్రైజ్ ది లార్డ్. Let me continue. జాగ్రత్తగా చూద్దాం. Let me go a little deeper. Praise the Lord. Amen, amen. It is between 2 halves of the 17th week of Daniel. We know the 17th week of Daniel. There are 2 parts in the 17th week of Daniel. దానియేలు 70 వారములలో 70వ వారంలో 2 భాగములు ఉన్నాయని మనకు తెలుసు. పోయినసారి మనం విన్నాం. We heard in the message 2 witnesses. Who are those 2 witnesses? ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అన్న వర్తమానంలో మనం విన్నాము. దానియేలు 70 వారం ఉంటుందని, దాంట్లో 69 వారములు ఒక పక్కన, 70వ వారం ఒక పక్కన, మళ్ళీ 70వ వారం 2 భాగాలు చేయబడుతుంది అని మనం విన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇటుపక్కల ఒక 70వ వారంలో ఒక భాగము, అటుపక్కల 70వ వారంలో ఒక భాగం ఉండగా ఈ మధ్యలో మనం ఉన్నాం. We are standing between the 70th week. ఆ 70వ వారం మధ్యలో మనం నిలబడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. లెట్ మీ షో. ఈ 7 ముద్రల్లో ఎప్పుడు బిగించేయబడ్డాయి? When were these 7 seals were started? ఎప్పుడు ఈ 7 ముద్రలు ప్రారంభించబడ్డాయి? ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? ప్రభువైన యేసుక్రీస్తు అకార్డింగ్ టు డానియల్ 70th week, దానియేలు 70వ వారం ప్రకారముగా యేసుక్రీస్తు యూదులకు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ముగించిన తర్వాత నుంచి ఇవి ప్రారంభించబడ్డాయి. ఫ్రమ్ ది ఫస్ట్ చర్చెస్, 7వ సంఘకాలం, మొట్టమొదటి సంఘకాలం ప్రారంభించబడినప్పటి నుంచి 7 ముద్రలు ప్రారంభించబడ్డాయి.
కాబట్టి గమనించండి, 7 ముద్రలు నిన్న మొన్న ప్రారంభించబడినవి కాదు. ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ 7 సంఘకాలను ఎప్పుడైతే డివైడ్ చేస్తున్నాడో, ఆ 7 సంఘకాలను ఎప్పుడైతే ప్రారంభించబడిందో నిశ్చయంగా అప్పటి నుంచే ఈ 7 ముద్రలు ప్రారంభించబడ్డాయి. లేకపోతే ఇంకో క్రమంలో చెప్పుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ 3.5 సంవత్సరాల పరిచర్య యూదులకి పరిచర్య చేసి ముగించున్నాడో అప్పటి నుంచి 7 ముద్రలు ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. Seals were started after the ministry of Jesus to the Jews. యేసుక్రీస్తు యూదుల కొరకు పరిచర్య చేసిన ఆ పరిచర్య ముగించిన దగ్గర నుంచి ముద్రలు ప్రారంభించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. లెట్ మీ కంటిన్యూ. 4 seals for the Gentile. అయితే దీంట్లో 4 ముద్రలు ఎవరికి? అన్ని జనులకి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? The time lapse for the Gentile is 2000 years approximately. ఈ అన్ని జనుల కాలం ఎంత? 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలు ఏమున్నాయి? 7 సంఘ కాలం ఉన్నాయి. 2000 సంవత్సరాలు ఏమున్నవి? 7 దూతలు ఉన్నారు. 2000 సంవత్సరాలు ఏమున్నది? 7 దూతల యొక్క పరిచయం ఉన్నది. ఈ 2000 సంవత్సరాలకు ముగింపు ఏంటి? ఎత్తబాటు ఉన్నది. కాబట్టి గమనించండి, ఈ 4 ముద్రలు ఎప్పుడు ముగించబడతాయి అంటే అన్ని జనులు ఈ సంపూర్ణమైనప్పుడు. అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో చెప్పినట్లుగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు యూదులకు లేదంటే ఇజ్రాయెల్ వారికి కొంత మటుకు కఠిన మనసు అనుగ్రహించబడును. Jews were smitten blind until the Gentiles enter in. అన్ని జనులు లోపలికి వచ్చేంత వరకు యూదులు లేకపోతే ఇజ్రాయెల్ వారు గుడ్డితనముతో కొట్టబడి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమయ్యేంత వరకు దేవుడు యూదులతో మాట్లాడు. యూదులకి దేవుడికి మధ్యలో సంభాషణ కానీ పనులు కానీ క్రియలు కానీ ఏమీ లేవు. ఎందుకంటే God turned his head to the Gentile. When he was crucified, then he turned his head to the Gentiles. దేవుడు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో, సిలువ వేయబడినప్పుడు అది యూదుల చేత ప్రేరేపించబడి సిలువ వేయబడిన కారణం చేత దేవుడు యూదుల వైపు నుంచి తన తలను అన్ని జనులకు తిప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరి దేవుడు? ప్రజలు ఇప్పుడు మీ కోపం రావచ్చు. ఒక మాట చెప్తారు, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? ఈరోజు మనం ఎలా ఉన్నాం దేవుని దృష్టిలో? వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ ది బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం ఏమంటామంటే వీఆర్ ది బ్రైడ్. నీవెవరు? యు ఆర్ యు. ఐఎమ్ ది బ్రైడ్. నేను వధువై ఉన్నాను మనం చెప్తున్నాం. అయితే దేవుడు యూదులతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? Let me tell you one example from the Bible. When a woman of Syrophoenicia came to Jesus and asked praise for her daughter. Syrophoenicia ఒక స్త్రీ, సురేఫెనియాకి సంబంధించి ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తుని తన కుమార్తె నిమిత్తం ప్రార్థన చేయమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మీకు జ్ఞాపకం ఉన్నదా? ఆయన అన్నాడు, ఎవరన్నా వాళ్ళ బిడ్డల యొక్క భోజనాన్ని కుక్కలకి పెడతారా అని అడిగాడు. మొదట పిల్లలు తిని తృప్తి పొందవలసిందే అన్నాడు. కాబట్టి యూదుల కాలంలో ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో యూదులు ఎలా ఉన్నారంటే పిల్లలుగా ఉన్నారు. సురేఫెనికా స్త్రీ అంటే ఎవరు? షీ ఈజ్ నాట్ ఫ్రమ్ సమాచియా. ఆమె సమరయ నుంచి రాలేదు. షీ ఈజ్ నాట్ ఫ్రమ్ జూస్. ఆమె యూదుల నుంచి వచ్చిన ఆమె కాదు. ఇక భూమి మీద 2 జాతులు కాకపోతే ఇంకొక జాతి ఏంటి? జెంటైల్. సో ఇప్పుడు సురేఫెనికా అంటే జెంటైల్, గ్రీస్ దేశస్థురాలంటే జెంటైల్, ఇండియా అంటే జెంటైల్, అమెరికా అంటే జెంటైల్, జర్మనీ అంటే జెంటైల్. అంటే యూదులు సమరయులు కాకుండా భూమి మీద ఉన్న వారు మొత్తము అన్ని జనులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సురేఫెనికా స్త్రీని ఏమంటున్నాడు? ఆయన కుక్క. సో ఈరోజు మనం ఏమంటున్నాం? ఇప్పుడు సురేఫెనికాలో ఉన్న ఆమె కుక్క అయితే మరి జర్మనీలో ఉన్న ఏమో వాళ్ళ జర్మన్ షెపర్డ్. సో వాళ్ళు కూడా అక్కడ అది కుక్క జాతి అండి. జర్మన్ షెపర్డ్ అంటే డాబర్ మ్యాన్ అని, జర్మన్ షెపర్డ్ అని, ఇంకా చాలా ఉన్న జాతులు. దాంట్లో ఒక జాతి. అంటే వీళ్ళు స్థలాలు మారుతున్నా మనమందరం కూడా దేవుని దృష్టి ఎలా ఉన్నామంటే కుక్కల వల్లే ఉన్నాం. ఇన్ ద టైమ్ ఆఫ్ జ్యూస్ దేవుడు యూదులతో సంభాషిస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నామంటే మనకి దేవుడు లేనప్పుడు, దేవుడు లేని వారిగా మనం జీవిస్తున్నాం.
ఇంకా ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఆయన తన తలను తిప్పలేదు, తిప్పక ముందు కాలం గురించి అని మాట్లాడుతున్నా. అప్పుడు దేవుడు వారితో సంభాషిస్తున్నాడు. కాబట్టి దేవుడు వారిని ఏమంటాడంటే, మొదట పిల్లలు తిని తృప్తి పొందాలి. ఆ పిల్లలు ఎవరు? యూదులై ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎవరన్నా పిల్లల భోజనము కుక్కలకి పెడతారా అంటే, నేను యూదులకి ప్రార్థన చేయడానికి వచ్చాను, యూదులకి స్వస్థపరచడానికి వచ్చాను, యూదులకి వర్తమానం ఇవ్వడానికి వచ్చాను, సమరలకి మెసేజ్ లాగా వచ్చాను, మీ కొరకు నేను రాలేదు. కాబట్టి నా భోజనము నేను వీళ్ళకే పెడతా, అనగా నా పిల్లకే పెడతా, నేను మీకు పెట్టను, మీరు అనగా అక్కడ కుక్కలు అంటున్నాడు. అయితే ఆ స్త్రీ చూడు నామేమంటుంది, పర్వాలేదు, యు కాల్ మీ డాగ్ బట్ నో ప్రాబ్లం సార్, నువ్వు నన్ను కుక్క అన్నావు, అయినా నాకేం అభ్యంతరం లేదయ్యా. అయితే పిల్లలు భోజనం చేసేటప్పుడు ఈ బల్ల మీద నుంచి చిన్న చిన్న ముక్కలు కింద పడతాయి కదా, ఆ ముక్కలు తిని కుక్కలు బతుకుతాయి కదా అంటుంది. సో సీ ద ఫెయిత్ ఆఫ్ ఎ ఉమెన్, సీ ద ఫెయిత్ ఆఫ్ ఎ జెంటైల్ ఉమెన్. ఒక అన్ని జనుల నుంచి వచ్చిన ఒక స్త్రీ యొక్క విశ్వాసం చూడండి. ఆమంటుంది, అయ్యా నువ్వు వచ్చిన యూదుల కొరకే, నీ పిల్లకి నువ్వు భోజనం పెట్టుకో, నేనేమి కాదంటలా, మేము మీ బల్ల దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. అయితే మీ బల్ల దగ్గర నుంచి కింద పడే చిన్న చిన్న మొక్కలు తిని ఆ కుక్కలు బతుతాయి కదా, అలాగా ఏదైనా ఒక చిన్న ప్రార్థన, ఇదిగో నీ కుమార్ స్వస్థపడింది పో, నీ కుమార్తె బాగుపడింది పో అని నువ్వు మా ఇంటికి రావద్దు, ఇక్కడి నుంచి ఒక మాట మాత్రం సెలవేమో, నా కుమార్ స్వస్థపడుతుంది అని ఆ విశ్వాసం జరిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తు బైబిల్ సేస్ దట్ యేసుక్రీస్తు ఆమె యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. He was surprised by seeing the faith of a gentle woman. ఒక అన్ని జనుల్లో యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసం చూసి యేసుక్రీస్తు ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఆ దినము కుక్కల వలె ఉన్న మనము అక్కడ విశ్వాసమే కలిగి ఉన్న ఆ కాలం చేత ఈ రోజు మనము we became bride of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క వధువుకి ఈ దినం మనం మారున్నాము. కాబట్టి గమనించండి, కుక్కలుగా ఉన్నప్పుడు మనకి ఆయన యొక్క ప్రార్థన స్వస్థ ఇచ్చినప్పుడు, మరి ఆయన యొక్క వధువుగా మనం ఉన్నప్పుడు మనం ఇంకెంత గొప్ప కార్యములు చూడాలా, ఇంకెంత గొప్ప కార్యములు చేయాలా. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఇది యేసుక్రీస్తు యొక్క వధువు కాలము, ద 7 churches, ద టైమ్ ఆఫ్ 7 churches, 7 సంఘ కాలములు. ఈ కాలం అంతా ఏంటంటే ఇది వధువు కాలం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఈ వధువు కాలం ఎక్కడున్నది? బిట్వీన్ ది 70th week, బిట్వీన్ ది 2 halves ఆఫ్ ది 70th week, 70వ వారంలో ఉన్న 2 భాగముల మధ్యలో ఈ కాలపు వధువు కాలం ఉన్నది. హల్లెలూయా. ఇంకొంచెం నేను డీటెయిల్గా చెప్పలేండి. 7 సంఘ కాలంలో ఎప్పుడు ముగించబడతాయి? See, 7 churches will be ended or end up in the chapter 4 Revelation. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 7 సంఘ కాలముల యొక్క కాలము ముగిసిపోతుంది. ఎప్పుడు ప్రారంభించబడింది? చాప్టర్ 2. 7 సంఘ కాలంలో 2వ అధ్యాయం ప్రారంభించబడ్డాయి. ఎఫెసు, స్మర్ణ, పెర్గమము, తుయితైరే, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదీషియా ఎప్పుడైపోతుంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అయిపోతుంది. అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 7 సంఘ కాలములకు దేవుడి చేత రాయించబడిన 7 ఆ వర్తమానములు ఉన్నాయి. ఆ 7 లెటర్స్ ఉన్నాయి. There was 7 letters in the chapter of 2 and 4 in the Revelation. ప్రకటన గ్రంథం 2:3లో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘ కాలం సంబంధించి రాయబడి ఉన్నది. అయితే 4వ అధ్యాయం ప్రారంభంలో, if you see a word in the beginning of the 4th chapter of Revelation chapter 4, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం ప్రారంభంలో మీరు కానీ గమనించినట్లయితే there is a word, అక్కడ ఒక పదం ఇలా ఉన్నది, after these things. If you notice it carefully, then you will understand. దాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అది మీకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం మొదటి భాగం గురించి ఈ కాల ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆఫ్టర్ దీస్ థింగ్స్, వాట్ థింగ్స్? ఏంటా కార్యములు? ఈ సంగతులు జరిగిన తరువాత అని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం రాయబడింది. ఏ సంగతులు? వాట్ ఆర్ ద థింగ్స్? ద థింగ్స్ ఆఫ్ 7 churches. The things of 7 messengers. The things of 7 messages. చూడండి, 7 సంఘ కాలములు ముగిసిపోయిన తరువాత ఎత్తబడి ఎప్పుడు జరుగుతుంది? ఆఫ్టర్ దీస్ థింగ్స్. 7 సంఘ కాలం ముగిసిపోయిన తర్వాత ఎత్తబడి ఎప్పుడు జరుగుతుంది? 7 వర్తమానము పూర్తయిపోయిన తర్వాత. ఎత్తబడి ఎప్పుడు జరుగుతుంది? 7 వర్తమానికులు వారు బోధించింది పరిపూర్ణం అయిపోయిన తర్వాత ఇది ఎత్తబడుతుంది. కాబట్టి గమనించండి, there is a rapture in the chapter 4.
7 సంఘకాలం అయిపోయిన తర్వాత ఇన్ చాప్టర్ 4 John the Revelator, who was in the island of Patmos, he was standing in the Patmos, still he is writing something, but God was not there. What happened? After these things God went up. 7 సంఘకాలములు అయిపోయిన తర్వాత ఇంకా యోహాను పుస్తకం పట్టుకొని ఆ కలం పట్టుకొని రాస్తున్నాడు. రాసే చుట్టుపక్కల చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనకి వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి ఆ తర్వాత then God called John cometh higher. దేవుడు యోహాను పైకి ఎక్కమన్నాడు. ఎక్కమన్నప్పుడు యోహాను పైకి చూస్తున్నాడు. పైకి చూసినప్పుడు there was an open door. అక్కడ ఒక తెరవబడే ద్వారం ఉన్నది. And God said, the same voice called John cometh higher. అదే స్వరము అప్పటి వరకు యోహానుతో మాట అదే స్వరము యోహాను నువ్వు పైకి ఎక్కాలని కేక పెట్టినప్పుడు John was caught up in the spirit of God. Then he went up. యోహాను ఆత్మచేత పట్టబడి ఆత్మ పరవశుడై భూమి మీద నుంచి ఆకాశం కొనిపోబడును. ఎలాగా? ఇదిగో ఇలాగా యోహాను కింద నుంచి పైకి కొనిపోబడ్డాడు. The same thing will be happened after the 7th church. 7 సంఘకాలం ముగిసిన తర్వాత అదే కార్యము మళ్ళా జరుగుతుంది. We are all waiting for the rapture. మనమందరం కూడా ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తున్నాం. You know why? John is a type. Amen. John is a type of bride. యోహాను ఎవరంటే వధువుకి సదృశ్యమై ఉన్నాడు. యోహాను ఏ రీతిగా పైకి వెళ్ళాడో మనము ఆ రీతిగానే భూమి నుంచి పైకి వెళ్ళబడాలి. ఎప్పుడు జరుగుతుంది? ఇన్ ద చాప్టర్ 4. ఎప్పుడు జరుగుతుంది? 4వ అధ్యాయంలో. ఎప్పుడు జరుగుతుంది? ఆఫ్టర్ దీస్ థింగ్స్. ఎప్పుడు? 7 సంఘకాలం అయిపోయిన తర్వాత అన్ని చేల ప్రవేశము లోపలికి వచ్చే సమయం వచ్చినప్పుడు ఆ కాలం యొక్క ముగింపు జరిగినప్పుడు యేసుక్రీస్తు నుంచి మనకి మధ్యలో ఉన్న 7 సంఘకాలకు ఇవ్వబడిన ఆ కాలం ముగిసిపోయిన తర్వాత ఎప్పుడు జరుగుతుంది? ఆ 4వ ముద్ర అయిపోయిన తర్వాత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే అయిపోలేదండి, అసలు మెసేజ్ అయిపోలేదు. Yes, sir. Praise the Lord. Here, some people are mixing things. So if anybody is seeing something different, మనకు తెలుసు ఎవరన్నా ఒక దాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, then they will add something to that. We know. Let me see. Praise the Lord. Hallelujah. ఫిబ్రవరిలో జనవరిలో గూడూరు దగ్గర ఒక పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయింది. You know that? You know the whole story? Maybe some of them know the story. ఒక పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయ్యాడు. His name is Paul. He was admitted in the hospital. It is a trauma hospital. He is in the coma. గూడూరు దగ్గర ఒక పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయింది. గూడూరు పాస్టర్ గారికి విజయవాడ ఈ పక్కన ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఆయన్ని హాస్పిటల్లో పెట్టారు. ఆ పాస్టర్ గారి పేరు పాల్, ఊరి పేరు గూడూరు. ఆయన కోమాలో ఉన్నాడు. ఈ ముఖానికి మాస్క్ ఆక్సిజన్ మొత్తం పెట్టి ఇలా ఉన్నప్పుడు ఆయన బెడ్లో పడుకుని ఇక్కడి నుంచి ఫోటో తీశారు. తీసినప్పుడు ఏం జరిగిందంటే దీన్ని ఒక పాస్టర్ గారు వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు, పాస్టర్ల గ్రూప్లో. సో ప్లీజ్ ప్రే ఫర్ పాస్టర్ పాల్. అండ్ ఈవెన్ ఈ మెన్షన్ పాస్టర్ ఫ్రమ్ గూడూరు, నాట్ గుంటూరు. అక్కడ మెన్షన్ చేశాడు గూడూరు నుంచి అని. సో దెన్ ఐ స్టార్టెడ్ రిసీవింగ్ కాల్స్ ఫ్రమ్ పీపుల్. ఆ పోస్ట్ పెట్టాను, నాకు తెలియదు, ఐ డోంట్ నో ద పోస్ట్. ఆఫ్టర్ 2 hours there was 37 missed calls in my mobile. I was preaching at the time. ఆ టైంలో నేను ప్రసంగం చేస్తున్నాను చర్చిలో. 37 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. I never saw any missed call. I just opened up my WhatsApp group and I saw the post and I posted in my group. So I am conducting a pastors group. నేను ఒక పాస్టర్ గారి గ్రూప్ను కూడా నడుపుతా ఉన్నాను వాట్సాప్లో. ఆ గ్రూప్లో నేను పోస్టులు పెట్టాను. సో దేర్ ఆఫ్టర్ ఐ రిసీవ్డ్ మోర్ దాన్ 180 కాల్స్. మీరు అనొచ్చు, అయ్యా గూడూరు పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయితే మీకు ఫోన్ రాకపోయింది, అక్కడే విషయం అంతా ఉన్నది. సో వాళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ గారు మీరు ఎలా ఉన్నారు అంటున్నారు. నేను బాగానే ఉన్నాను. ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మీరు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు. డబ్బులేం తగలలాగన్నారు. నాకేం తగలేదు. అసలు నాకు మ్యాటర్ తెలియదు ముందు. సో తర్వాత నాకు అర్థమైందంటే మీరు ఇలా వాట్సాప్లో గ్రూప్లో చూసామండి అని. లెట్ మీ టెల్ యూ,
there were 7 continents on this earth, right? భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి. దాదాపుగా 5 ఖండాల్లో ఉన్న పాస్టర్స్ గ్రూపులో నేను ఉన్నా. ప్రతి గ్రూప్లోకి పోస్ట్ వైరల్ అయింది. After 2 days, the pastor was died. He died. You know Pastor Shinde? Shinde గారు తెలుసు కదండి. He shared a message to me. He shared in the group. He said, he is very close to me. I'm very sorry about this. He's mentioning my name in that message, and he said he is very sorry about that. And the pastors who are in Africa, they said he is very active in the group. It's very sorry. So I saw so many messages regarding my death, but I'm still living. What can I do? Yes, yes. And the worst part is, I put my post myself in the WhatsApp and I said I'm alive. You know why? Amen. Amen. This is the thing. They don't like to read the whole thing properly. That was the problem. His name is Paul. Always I mention my name is Paul K. Everybody knows it. And the name of the city is Gudur, not Guntur. They never saw all these things. So like that, అదే విధముగా ఈ రకమైన భిన్న బోధలు కూడా పుట్టుకొస్తాయి. Yes, sir. వాళ్ళు పూర్తిగా చదవరు. బతికిన వాడిని చంపేస్తారు, చచ్చిన వాడిని బతికించేస్తారు. అలాగే ఈ దినం వర్తమానంలో కూడా జీవం కలిగిన దాన్ని జీవం తీసేస్తారు, జీవం లేని దాన్ని చచ్చిపోయించుకొని దీన్ని కలుపుతా ఉన్నారు. కాబట్టి గమనించండి, ఇప్పుడు నేను కాదండి, ఈ సమస్య నాకే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఇలా అంటున్నాడు. ఇన్ ద బుక్ ఆఫ్ జాన్ గాస్పెల్ చాప్టర్ 15 జీసస్ సేడ్ దట్ ఐ యామ్ ది ట్రూ వైన్. Amen. ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షబెల్లని. Yes, sir. That means everybody is calling him as a false wine. That's the reason he said himself, I am the true wine. It's a bad situation this year. You know the people, ఈ ప్రజలు మీరు గమనించండి, వారు ఎటువంటి స్థితి యేసుక్రీస్తు భూమి మీద కల్పించారంటే, వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారంటున్నాడు, నేను నిజమైన ద్రాక్ష నన్ను నమ్మని అంటున్నాడు. అటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు వారు కల్పించున్నారు. ఎందుకని? Some people, not all, I'm clearly mentioning some people, which they are representing Lucifer on this earth. ఈ లూసిఫర్కి ఎవరైతే భూమి మీద ప్రతినిధులుగా ఉన్నారో వారు దీన్ని కలగొప్పలం చేస్తారు. దే ఆర్ ది ఎక్స్పర్ట్ మిక్సింగ్ అప్ థింగ్స్. వాళ్ళందరూ ఎవరంటే నిపుణులండి దేంట్లో, కలగొప్పలం చేయటంలో. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు గమనించండి, ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఈ 7 సంఘకాలం అయిపోయిన తర్వాత ఎత్తబాటు జరుగుతుందని చెప్పగానే వాళ్ళు అంటారు రాప్చర్ ఇస్ ఓవర్. ఎత్తబాటు అయిపోయింది. See, if anyone says that rapture is over, I have a lot of questions to ask them. ఎవరైనా కానీ ఎత్తబాటు అయిపోయిందంటే నాకెందుకనో వాళ్ళతో మాట్లాడడం చాలా ఇష్టం. నా దగ్గర చాలా ప్రశ్నలు అడగాలి, ఎందుకంటే ఎత్తబాటు అయిపోయాక ఎలా కూడా తెలుసుకోవాలి నా కోరిక. అయిపోయినప్పుడు వాళ్ళు చెప్పగలరు, దే ఆర్ ఏబుల్ టు టెల్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ది రాప్చర్. ఎత్తబాటు అయిపోయిన తర్వాత అక్కడ ఏ సంగతులు ఉన్నాయో వాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళు చూస్తే. అయితే నాకు ఇప్పటికీ అర్థం కానిది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఇన్ మై మైండ్ ఆల్వేస్. When anybody says that rapture is over, then a big question, $1 million question will appear in my little mind. నాకున్న ఈ చిన్న మెదడులో ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది, కోట్ల విలువైన ఒక ప్రశ్న నాకు మైండ్లో మెదులుతూ ఉంటుంది. ఏంటంటే ఆ గొప్ప ప్రశ్న నాకు వచ్చే, చిన్న ప్రశ్న కావచ్చు పెద్ద ప్రశ్న నాకు తెలియదు ఎలా ఉంటుంది. ఎత్తబాటు అయిపోయిన తర్వాత మళ్ళా ఎత్తబడిపోయిన వాళ్ళు వచ్చి, ఎత్తబడాల్సిన వాళ్ళకి వచ్చి మీరేం చెప్పాలి? మీరు చెప్పేది ఏమన్నది? వాట్ ఎల్స్ టు సే టు ది రిమైన్? శేషించిన వారికి నువ్వు చెప్పేది ఏమన్నది? ఎత్తబడి జరిగినది, విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ది టైమ్ ఆఫ్ ట్వింకిల్ ఆఫ్ ఐ. రెప్పపాటు కాలంలో ఎత్తబడి జరుగుతుంది. వీ నో దట్. అది జరుగుతుంది.
అయితే రెప్పపాటు కాలంలో నీ శరీరము రూపాంతరము చెందిన తర్వాత నువ్వు మళ్ళా వెనక్కి వచ్చి చర్చికి వచ్చి నువ్వు ఒక చర్చి పెట్టి ఆరాధన పెట్టి సంఘాల చుట్టూ తిరుగుతా ఇదిగో నువ్వు ఎత్తబడిపోయావు అని చెప్పాల్సిన అవసరం ఉన్నదా? సో నువ్వు అలా చెప్పామని ఉపయోగం ఉన్నదా? గమనించారా? సో ఇది నాకు పెద్ద ప్రశ్న. నువ్వు ఎత్తబడిపోతే మళ్ళా మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎత్తబడిపోయినట్లయితే నువ్వెందుకు వచ్చావు? వాళ్ళు ఆన్సర్ చెప్పలేదు. ఇంకొక చిన్న ప్రశ్న. కొంతమంది అంటున్నారు ఈ ఎత్తబాటు ఎప్పుడైపోయిందంటే 1963 అయిపోయింది. ఎప్పుడైపోయిందండి? They are saying that rapture was taking place in 1963. ఒకసారి నాతో ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఎత్తబాటు అయిపోయిందని. ఆయన అడిగా ఎప్పుడైపోయింది ఎత్తబాటు అన్న? 63 అయిపోయిందన్న. ఆయన ఒక చిన్న ప్రశ్న అడిగా, అయ్యా 1963 తర్వాత పుట్టిన వాడు ఎవడన్నా కానీ ఉంటే వాడు ఎత్తబడతాడా ఎత్తబడతాడా? ఇఫ్ ఎనీవన్ వాస్ బోర్న్ ఆఫ్టర్ 1963 విల్ హీ బి ఇన్ ది రాప్చర్ ఆర్ నాట్? He said no. I said thank you. Then I asked him, when was your birthday? He said 1965. అర్థమైందా మీకు? నాతో మాట్లాడుతున్న పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగా, అయ్యా 63లో ఎత్తబాటు అయిపోతే 1963 తర్వాత పుట్టినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎత్తబడతాడా అని అడిగా. ఆయన అన్నాడు లేడు, ఎత్తబడడు అన్నాడు. సరే మంచిది, ఆ మాట కట్టుబడతావా అన్న? కట్టుబడతా అన్నాడు. నువ్వు ఎప్పుడు పుట్టావని అడిగా. ఆయన 65లో పుట్టా అన్నాడు. 65లో పుట్టిన ఆ వ్యక్తి 63లో ఎత్తబాటు అయిపోయిన తర్వాత పుట్టినోడు ఎత్తబాటు అని చెప్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఆయన ఎత్తబాటు ఎలా చెప్తున్నాడు నాకు? అర్థమవుతుందా? చిన్నదే. 63 రాప్చర్ అయిపోయింది. 63 తర్వాత పుట్టినాడు ఎత్తబాటు. మీకు ఎత్తబాటు కూడా చెప్తా. ఉదయం 9:30 ట్రైన్ ఉన్నది. దేర్ ఇస్ ఎ ట్రైన్ ఇన్ ద మార్నింగ్ 6:30 AM ఫ్రమ్ గుంటూరు టు హైదరాబాద్. నువ్వు 6:50 రైల్వే స్టేషన్కి వచ్చావు. యూ హ్యావ్ రీచ్ రైల్వే స్టేషన్ బై ద టైమ్ ఆఫ్ 6:50 AM. ఆర్ యూ ఏబుల్ టు క్యాచ్ ద ట్రైన్? ఆల్రెడీ అది స్టేషన్ దాటి వెళ్ళిపోయినది. కాబట్టి 63లో ఎత్తబాటు జరిగిపోయినట్లయితే 63లో ట్రైన్ వెళ్ళిపోయింది. నువ్వు 65లో వచ్చావు, నువ్వు ఎలాగ ఎత్తబడతావు? కాబట్టి అతను చెప్పేదానికి అతనే లోబడటంలా. గమనించండి, ఈ రోజున్న సమస్య ఇది. వారికి ప్రాపర్గా బైబిల్ గురించి ముద్రల గురించి అవగాహన లేదు. అయితే హౌ దే ఆర్ కన్ఫ్యూజింగ్. వారు ఒక లింక్ మిస్ అవుతున్నారు. ఆ లింక్ ఏంటి ఇక్కడ నేను చెప్తా ఉన్నా. బట్ దెర్ ఇస్ అ లింక్ బిట్వీన్ 4 seals అండ్ రెవల్యూషన్ 10. వాళ్ళకి ఇది అర్థం కావట్లా. ఇదే కాదు, చాలా మంది ఒక బిలీవర్స్కి అనేక మంది సేవకులు కూడా ఈ యొక్క మాట అర్థం కాక పొరపాటు పడుతున్నారు. ఈరోజు కొత్తగా అయినా నేను గుంటూరులో ఇంకొక పాస్టర్ గారు కూడా ఎత్తబాటు అయిపోయిందని చెప్పుకొని తిరుగుతున్నాడు. నాకు చాలా బాధ కలిగిస్తా ఉన్నది. గుంటూరు జిల్లాలో నా సిటీ బాధ కలిగిస్తున్నది. అదేంటో చూద్దాం. వాస్తవంగా ముద్రలు ఎన్ని అనుకున్నాం మనం? 7 ముద్రలు. There were 7 seals. 4 seals is for Gentile, 3 seals is for Jews. 4 ముద్రలు అన్యజనుల కొరకు, 3 ముద్రలు యూదుల కొరకు. అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చేమంటారంటే ఎత్తబాటు అయిపోయింది అన్నవాళ్ళు వచ్చారనే మాట అంటే మీరు చెప్తా చూడండి. అయ్యా ఇప్పుడు ఏ ముద్ర జరగాలి? We are waiting for the 7th seal. So prophet said almost all 6th seal was happening. యూదులు లేకపోతే ఇజ్రాయెల్ వారు మొత్తం ఒక దేశంగా కూడుకోవటం, వారొక జెండా పెట్టుకోవటము, వారొక పక్షిని ఏర్పరచుకోవటము, వారొక రాజధాని కట్టుకోవటము, వాళ్ళ కరెన్సీ పెట్టుకోవటము, ఇదంతా ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. యూదులు చూసి మీరు ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేద్దే చిగురించినప్పుడు మీరు అర్థం చేసుకోండి కాలము సమీపం అనేది. అదేంటి? అది 6వ ముద్ర. 6వ ముద్రలో ఏం జరుగుతుంది? యూదుల మొత్తం గుంపుగా కూర్చబడతారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏ ముద్ర? అది 6వ ముద్ర. 6వ ముద్ర గ్రూప్గా కూర్చబడిందంటే ఇప్పుడు 4వ ముద్ర జరగాల అయిపోయిందా? మే 17 యూదులు మొత్తం చేరారు. 46 మే 17
యూదులు మొత్తం ఒక దేశంలో చేరారు అంటే యూదులు మొత్తం ఒక చోట చేరారంటే అంజూరపు కొమ్మ లేతదై చిగురించడం ప్రారంభించారు. దాని అర్థము అది 6వ ముద్ర జరగాలి, అది 6వ ముద్ర కార్యము. కాబట్టి ఇప్పుడు ప్రజలంతా ఏమన్నారు, అయ్యా అది 6వ ముద్ర కార్యమే కదా అన్నారు. ఇప్పుడు 6వ ముద్ర జరిగిందంటే ఏ ముద్ర జరగాలి? సో వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్? వీఆర్ వెయిటింగ్ ఫర్ ది 7th seal. బట్ యు నో దిస్ ఇస్ ద రెవల్యూషన్. ఇక్కడ మీకు ప్రత్యక్షం ఉన్నది చెప్పాలి. 1వ క్లాస్ అయిపోయాక 2వ క్లాసు, 2వ క్లాస్ అయిపోయాక 3వ క్లాసు. We know this order. So what we are talking today, the order of God, not the order of a human being. మానవుడి యొక్క క్రమం గురించి మనం మాట్లాడాలా, దేవుడి యొక్క క్రమం గురించి మనం మాట్లాడుతున్నాం. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఇప్పుడు ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయంలో ఎత్తబడున్నది. On what chapter? In what chapter rapture will be taken place? Chapter 4, right? For this Gentile, rapture will be taking place in chapter 4. అన్ని జనులకు ఎత్తబాటు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నది, రైట్? నిజమేనా? అది నిజమైనట్లయితే సో ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో పైకి వెళ్ళిపోయి ఉన్నాం. 7వ దూత బోర ఎప్పుడు వదాలా? When should the last prophet will sound his trumpet? Revelation 10. అర్థమవుతుందా? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. లెట్ మీ టెల్ యు క్లియర్. మానవుడు గందరగోళం చేసి చెప్పాడు ఇందాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది దేవుని సృష్టి, ఇది దేవుని సృష్టి. అయితే ఇది వేరే భాగం, ఇది వేరే భాగం. దీని భాగం ఇంకో చోట, దీని భాగం ఇంకో చోట. ఎత్తబాటు ఉన్నది, కరెక్టే. 4 ముద్రలు ఉన్నాయి, కరెక్టే. 6వ ముద్ర జరిగింది, కరెక్టే. ప్రకటన గ్రంథం 17 జరగాలి, అది కరెక్టే. అయితే వీటన్నిటి మిక్స్ చేయొద్దు, దాన్ని ప్రాపర్ ఆర్డర్లో పెడతాం. ఆ ప్రాపర్ ఆర్డర్లో పెట్టినప్పుడు ఇప్పుడు మీరు దీన్ని చూస్తే ఏమంటారు పై దాన్ని? వాట్ ఇస్ దట్? ఇదేంటిది? సో రెండింటికి పేర్లు ఉన్నాయి. ఇది మిక్స్ చేసి దీనికి పేరు లేదు. ఈ పిన్న ఇప్పుడు ఇది ఏమంటాం దీన్ని? సో యూ కాంట్ నేమ్ ఇట్. అట్ ది సేమ్ టైం ఇట్ కాంట్ ప్రొడ్యూస్ అనదర్ సేమ్ థింగ్. హైబ్రిడ్ చేసింది ఎప్పుడు కూడా ఇంకో దాన్ని ఉత్పత్తి చేయలేదు. అలాగే ఈ రాంగ్ డాక్టర్ మిక్సప్ చేసేది ఏది కూడా అది జీవం కలిగిన బయట తీసుకోలేదు. అప్పుడు స్పష్టంగా ఇక్కడ మాట మీకు చెప్పని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మనకు తెలుసు. బలిష్ఠుడైన వేరే ఒక దూత పరలోకం నుండి దిగి వచ్చాడో చూచుతుంది. ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 10:1 అంశే ఆయన మేఘము ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్ష ధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబములను, ఆయన పాదములు అగ్నిస్తంభములను ఉండెను. ఇస్ రైట్? ఇదంతా నిజమేనా? ఎక్కడుంది ఇది మొత్తం? ప్రకటన గ్రంథము 10లో ఉన్నది. ఇది ఎక్కడ ఉన్నది? 10:7, రెవల్యూషన్ 10:7. సో ఎత్తుబాటు ఎప్పుడు అయిపోవాలంటే ప్రవక్త వచ్చి ఆయన పరిచర్య చేసి ఆయన బోరబోది ఆయన కాలంలో సువార్త యొక్క మర్మము, ది మిస్టరీ ఆఫ్ ది గాస్పెల్ షుడ్ బి ఫినిష్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ 7th angel. 7వ దూత కాలములో ఆయన బోధ వచ్చుండగా దేవుని యొక్క సువార్త పరిచర్య సంబంధించిన మర్మం ఏదైతే ఉన్నదో అది మొత్తం ముగించబడాలి. ఇస్ రైట్? నిజమేనా? మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం పైకి వెళ్ళిపోతే మరి ప్రవక్త ఎప్పుడు రావాలి? మనం ఉన్నప్పుడు రావాలా, వెళ్ళిపోయాక రావాలా? సో ప్రవక్త ఎప్పుడు రావాలి? 17లో రావాలి. ఈ 17 ఎప్పుడు జరగాలి? 4వ అధ్యాయం ముందు జరగాలి. దిస్ ఇస్ ది రెవల్యూషన్. మనం ఫాలో అయ్యేదాన్ని ఈ ప్రకటన గ్రంథం అంతా ఇలా ఉంటుంది, ఆర్డర్లో ఉండదు. దేవుడు ఒక ఆర్డర్లో ఉన్నది, మీ ఆర్డర్లో కాదు ఇది. కాబట్టి గమనించండి, 6వ ముద్ర జరుగుతున్నది, నేను కాదంటల్లా. 6వ ముద్ర జరిగింది కాదంటల్లా, 6వ ముద్ర కొనసాగుతున్నది కాదంటల్లా. అయితే 4వ ముద్ర ఇంకా జరగదు. అది అక్కడ విషయం. దేవుడి యొక్క క్రమం ఇలా ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ సంకల్పం అయిపోతుంది, 4వ అధ్యాయం ఎత్తబడుతుంది. అంటే 7వ సంకల్పం ఎక్కడ ఉన్నది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నది. వేర్ వర్ ది 7 churches? In the 3rd chapter of Revelation. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 7వ సంకల్పం ఉన్నది. మరి ఈయన పరిచయం ఎప్పుడు చేయాలి? ప్రవక్త బ్రహ్మం ఎప్పుడు పరిచయం చేయాలి? 7వ సంఘ కాలంలో పరిచయం చేయాలి.
అంటే ఈయన పరిచయం ఎప్పుడు? 7వ సంఘకాలంలో. 7వ సంఘకాలం ఎక్కడ ఉన్నది? 3వ అధ్యాయంలో. అంటే ప్రకటన 17 ఎక్కడ జరగాలి? 3వ అధ్యాయం చివరిలో జరగాలి. కాబట్టి గమనించండి, దేవుడి యొక్క క్రమంలో మీరు చూసినప్పుడు ఒకటి ముందు ఒకటి తర్వాత కనిపిస్తుంది. అయితే మానవుడి క్రమంలో చూసినప్పుడు ఒకటి ముందు ఒకటి తర్వాత కనిపిస్తుంది. దేవుడు ఆ ఆర్డర్ని ఇచ్చున్నాడు. ఏషియా పుస్తకంలో ఇన్ ది బుక్ ఆఫ్ ఐజయా దేర్ వాజ్ ఎ సెంటెన్స్, ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. దేర్ వాజ్ ఎ వర్డ్, దేర్ వాజ్ ఎ వెర్స్ ఇన్ బుక్ ఆఫ్ ఐజయా. ఏషియా గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథము ఇచ్చట కొంచెము అచ్చట కొంచెము రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడే దాన్ని జతకల్పాలి. Yes, sir. రైట్? ఎలాగున్నది? వాక్యం ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము, దీన్ని జతపరచాల్సింది ఎవరు? పరిశుద్ధాత్మే. కాబట్టి గమనించండి, ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారంగా ఇప్పుడు 6వ ముద్ర జరుగుతుంది కదా, అంటే 4వ ముద్ర ఎత్తబాటు అయిపోయింది కదా. ఎత్తబాటు అయిపోయింది అని ఎవడని అన్నట్లయితే మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? ఒకసారి అదే పాస్టర్ గారు ఒక మాట అడిగారు. పాస్టర్ గారు ఇప్పుడు మనం ఏ ముద్రలో ఉన్నామన్నారు? ఏ ముద్ర కోసం చూస్తున్నాం అన్నారు. అది 6వ ముద్ర జరుగుతూ ఉంది. 7వ ముద్ర కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ ది 7th seal. సో ఇప్పుడు ఆయన అన్నాడు, అంటే 4వ ముద్ర అయిపోయిందా అన్నారు. ఇప్పుడు మీరు అయిపోయిందనాలా కాదనాలా? 6 అయిపోయిందంటే 4 అయిపోయిందన కదా. చూడండి, ఇప్పుడు మా అమ్మాయి 9th క్లాస్. ఇప్పుడు 9th క్లాస్ అయినప్పుడు ఇప్పుడు అమ్మాయి 6th క్లాస్ అయిపోయిందా అవలేదా? 7th అయిపోయిందా అవలేదా? 8th అయిపోయిందా అవలేదా? ఇది మానవుడి క్రమం. దేవుడి క్రమం ఏంటి? 3వ అధ్యాయంలో 10వ అధ్యాయం ఉన్నది అక్కడ. కాబట్టి ఇది మానవుడు మిక్స్ చేస్తాడు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దట్ డోంట్ ఫాలో ది ఆర్డర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ ఫాలో ది ఆర్డర్ ఆఫ్ గాడ్. మానవుడు యొక్క వాక్య క్రమము నువ్వు వెంబడించు, అది తప్పు కాదు. వాక్య క్రమము అయితే నువ్వేం వెంబడించకూడదు, అతను సొంత జ్ఞానం దీనికి కలిపినప్పుడు దాన్ని వెంబడించకూడదు. యూ హ్యావ్ టు సపరేట్ ఇట్. యూ నీడ్ టు సపరేట్ ఫ్రమ్ ఇట్. నువ్వు దాని నుంచి వేరుపడాలి. ఎలా వేరుపడాలంటే దేవుడు ఆది కాండములో భూమిని ఆకాశంను వేరు చేసను, అదే సమయంలో ఆయన చీకటిని వెలుగుని వేరు చేసను, అదే సమయంలో ఆయన విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని వేరు చేశాడు. అలాగే అబద్ధ బోధ నుంచి నిజమైన విశ్వాసం వేరుపడవలసి ఉన్నది. గమనించండి, ఈ రోజు ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నది. అయితే గమనించండి, ముద్రలు అన్నీ కూడా కొన్ని ముద్రలు కొన్ని కలిసి ముందు జరుగుతుంది. 6వ ముద్ర జరుగుతున్నది, 4వ ముద్ర కూడా జరుగుతున్నది. గమనిస్తున్నారా? అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పండి, 7 ముద్రలు తెరవబడాలి. ఎప్పుడు 7 ముద్రల పుస్తకం తెరుచుకున్నాయి? దీనికైనా ముందు చూడండి. ఎవరైనా జీసస్ క్రైస్ట్ కేమ్ విత్ ఏ ఓపెన్ బుక్, రైట్? ప్రైజ్ ది లార్డ్. మనం అక్కడ చూస్తున్నాం, యేసుక్రీస్తు కిందకు వచ్చినప్పుడు ఆయన కుడి చేత తెరవబడిన ఒక పుస్తకం ఉండేది. We know that there was an open book in the hand of mighty angel who came from the heaven. పరలోకం నుంచి కిందకి దిగి వచ్చి ఆయన చేతిలో కుడి చేతిలో ఏమున్నదండి? తెరబడి ఒక పుస్తకం ఉంది. Which book is that? Book of 7 seals. 7 ముద్రల గ్రంథం ఆయన పట్టుకొని వచ్చాడు. Bible says that it was open book in the hand of the mighty angel. తెరవబడిన పుస్తకము ఆయన చేతిలో ఉన్నదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ తెరవబడిన పుస్తకంలో ఉన్న మాటలు ఎవరికి? 7వ సంఘకాలంలో ఉన్నవాడికి. ఈ తెరవబడిన పుస్తకంలో ఏమున్నది? 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలు ఎవరికి? 7వ సంఘకాలం వారికి. కాబట్టి ఈ ప్రవక్త, అంటే ప్రకటన గ్రంథం 17లో ఉన్న ఈ ప్రవక్త ఈ పుస్తకాన్ని పొందుకున్నాడు. ఈ పుస్తకానికి ఎవరు చెప్పాలి? 7వ సంఘకాలం వాళ్ళే చెప్పాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏ కాలంలో జీవించాలి? 7వ సంఘకాలం వాళ్ళు జీవించాలి. మీకు కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పనండి. దేవుడు యొక్క చెప్పే మాట కొన్నిసార్లు మానవుడి ఊహ కందలు. యూ కాంట్ ఇమాజిన్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ సమ్ టైమ్స్, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది ఎలా ఉన్నా కూడా నమ్మవలసి ఉన్నది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో చివరి వచ్చిన ఒక మాట ఉంది. ద లాస్ట్ 2 verses ఆఫ్ ది ఫస్ట్ చాప్టర్ ఇన్ ది రివల్యూషన్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం లాస్ట్ 2 వచనాలు మీరు చదివినట్లయితే, దేర్ వాజ్ 7 stars ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు కుడి చేతులు ఏమున్నాయండి? How many stars were in the hand of Jesus Christ? There were 7 stars. గమనించండి, జాన్ వాజ్ హియర్. యోహాన్ ఇక్కడ ఉన్నాడు. యోహాన్ చేతిలో ఒక పుస్తకం ఉన్నది. యేసుక్రీస్తు చేతులు ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, యోహాను యేసుక్రీస్తు ముందున్నాడు. యేసుక్రీస్తు చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. The 7th star represents 7 messengers. ఈ 7 నక్షత్రములు 7 వర్తమానికు సాదృశ్యం. We know that. Is that right?
Is it right? ఏమా గమనించండి. ఇప్పుడు నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి? At the hand of Jesus Christ. యోహాన్ ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు ముందున్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? యేసుక్రీస్తు చెబితే వినిపించాను దూరంలో యోహాన్ ఉన్నాడు. స్తోత్రం, ఆమేన్. సో గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు యోహాన్ చెప్తున్నాడు. యేసుక్రీస్తు యోహాన్ అంటున్నాడు, జాన్ రైట్ లెటర్ టు ద ఫస్ట్ ఏంజల్. Where was the angel? In the hand of Jesus. Where was John? In front of Jesus Christ. యేసుక్రీస్తు ముందు యోహాన్ ఉన్నాడు. యేసుక్రీస్తు చేత నక్షత్రాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ఈ నక్షత్రంతో మాట్లాడలేదండి. యోహాన్తో మాట్లాడి, యోహాను నువ్వు ఈడకి లెటర్ రాయి. రైట్ లెటర్ టు చర్చ్ ఆఫ్ ఎఫెసీ. రైట్ లెటర్ టు చర్చ్ ఆఫ్ స్ముర్నా. యోహాను నువ్వు ఎఫెసీ సంఘాలకు ఉత్తరం రాయి. ఇదిగో పెర్గము సంఘాలకు ఉత్తరం రాయి. తుయితైర సంఘాలకు ఉత్తరం రాయి అని యోహాను యేసుక్రీస్తు నుంచి చెప్తున్నాడు. యేసుక్రీస్తు యోహాన్ చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు చేత నక్షత్రాలు ఉంది. ఏంటది? ఇప్పుడు మీరు ఎలాగ వచ్చు కదా, అసలు యోహాన్ చెప్పడం దేనికి? యేసుక్రీస్తు 7 నక్షత్రాలు చూపించి, ఇదిగో నేను మీకు ఈ మాటలు చెప్తున్నా, మీరు ఈ పని చేయండి అయిపోద్ది. There is an order. For everything there is an order. For everything there is an order. You have to follow. Sometimes కొన్నిసార్లు ఏంటంటే దేవుడు చేసే పనులు మనకు అర్థం కావండి, బట్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్. ఆయన చెప్పింది నీకు అర్థం కాకపోయినా నువ్వు దాన్ని నమ్మి వెంబడించు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ హిస్ నాలెడ్జ్ టు యూ టు అండర్స్టాండ్ ద థింగ్స్. ఆమేన్. ఆ యొక్క కార్యములు అర్థం చేసుకోవడానికి దేవుడు తన యొక్క జ్ఞానం నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, నేను మొట్టమొదటిగా ద ఫస్ట్ బుక్ ఐ హావ్ ఎవర్ రీడ్ ఫ్రమ్ ప్రాఫెట్ బ్రన్హామ్ ఈస్ కరెక్షన్స్ ఫర్ కొరింథియన్స్. కొరింథీయులకు రాసిన దిద్దుబాటు పుస్తకం అనేది మొట్టమొదటిసారిగా చదవడం జరిగినది. అయితే in the very first days I was not able to understand the language of prophet. Even I didn't understand the book. ఆ పుస్తకం నాకు అర్థం కాలేదు. అదే సమయంలో ఆ ప్రవక్త యొక్క ఆ వాడే భాష కూడా నాకు అర్థం కాలేదు. But I never complained to anyone. I was kept quiet. I put the book aside and just waited on the Lord to understand the book. If he is really from God, then definitely God will provide a way for me to understand the word of prophet. ఒకవేళ నిజంగా దేవుడి దగ్గర నుంచే ఆ ప్రవక్త గారు వచ్చినట్లయితే ఆ ప్రవక్త బోధించింది నాకు అర్థం అవడానికి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం నాకు తెలుస్తాడు. అప్పుడు నేనేం చేయాలి? ఐ హావ్ టు కీప్ క్వైట్ అండ్ వెయిట్. నేనేం చేయాలంటే అది నాకు తెలిసేంత వరకు నేను కనిపెట్టాలి, వెయిట్ చేయాలి, దేవుడి యందు నాకు నిరీక్షణ పెట్టాలి. అంతేగాని ఐ షుడ్ నాట్ గో టు అదర్ ప్లేస్ టు టేక్ బై టేకింగ్ దిస్ బుక్ అండ్ ఐ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ ఎనీ అదర్ వన్. నేనేం చేయాలంటే ఈ పుస్తకంలో ఏదో గందరగోళంగా ఉందని చెప్పి నేను ఇంకొకరిని వెళ్ళి గందరగోళపరిచి వాళ్ళని కూడా చెలగొట్టే బదులు నేను కామ్గా ఉంటే ఇది నాకు అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుడు నాకు అర్థం చేస్తున్న జ్ఞానం ఇచ్చున్నాడో నేను దాన్ని మళ్ళా చదివినప్పుడు అప్పుడు నాకు అది అర్థమైంది. సో గమనించండి, నేను ఎవరి దగ్గరికి పోలా, దేవుడి మీద ఆధారపడటం జరిగినది. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు అది నాకు అర్థమైంది. అయితే ఇక్కడున్న ఈ ప్రజలు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం 6 ముద్రలో ఉన్నాం కాబట్టి 4 అయిపోయింది కాబట్టి ఎత్తబాటు అయిపోయింది, ఇప్పుడు మనం ఎత్తబాటులో ఉన్నాము, మనం మిలీనియంలో ఉన్నాము అంటున్నారు. మిలీనియం ఎలక్షన్స్ ఉంటాయా? మిలీనియంలో కోవిడ్ ఉంటుందా? గమనిస్తున్నారా? కరోనా ఉండదు మిలీనియంలో, యేసుక్రీస్తు మాత్రమే ఉంటాడు. స్తోత్రం, ఆమేన్. There will be no plagues, no deaths in the millennium. మిలీనియంలో ఏముంటుంది? మరణం అనేది అక్కడ ఉండదు, ఏ వ్యాధులు తెగుళ్ళు అక్కడ రావు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. మన ముఖ్యమంత్రి అంటే భూమి మీద పుట్టిన ఒక వ్యక్తి పేరు మనం చెప్తున్నాం. మన ప్రధానమంత్రి ఎవరంటే భూమి మీద పుట్టిన ఒక వ్యక్తి పేరు మనం చెప్తున్నాం. మన రాష్ట్రపతి ఎవరంటే మన భూమి మీద పుట్టిన ఒక వ్యక్తి పేరు చెప్తున్నాం. అయితే నువ్వు మిలీనియంలో ఉన్నప్పుడు నిన్ను పరిపాలించేది ఎవరంటే నువ్వు ఒక వ్యక్తి పేరు చెప్పవు. ఎవరి పేరు చెప్తావు అంటే ప్రభు యేసుక్రీస్తు పేరు చెప్తావు. కాబట్టి ఈరోజు నిన్ను పరిపాలించేది ఎవరంటే సో అండ్ సో గవర్నమెంట్ అని నువ్వు చెప్తున్నావంటే నువ్వు ఇంకా ఎత్తబడలేదని. ఈరోజు గమనించండి, ఎత్తబాటు అయిపోయిందని చెప్పుకునే వాళ్ళంతా ఈ సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే తెలియని వ్యాధులు వాళ్ళ లోపల ఉన్నాయి. సూక్ష్మజీవికి కూడా మందు ఉంది కానీ తప్పుడు సిద్ధాంతాలకు మందు లేదని. దెర్ ఈస్ నో మెడిసిన్ ఫర్ డగ్మాస్. మానవ చేత తయారు చేయబడిన సిద్ధాంతాలకి మందు లేదు. కరోనా కూడా రేపో ఎల్లుండో సంవత్సరం ఒక వ్యాధికి ఆ మందు కనుక్కుంటారు. అయితే ఈ సిద్ధాంతాలకి మందు లేదు.
వీళ్ళు ఆ వ్యాధిని లేదంటే ఆ యొక్క సిద్ధాంతం అనే సూక్ష్మ జీవిని వీళ్ళు అనేక మందిలోకి ఇంజెక్ట్ చేసి వాళ్ళని వదిలిపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. కాబట్టి గమనించండి, ఆ వ్యాధి ప్రబలుతూ ఉన్నది. అయితే నిజమైన విశ్వాసికి దేవుడు ఇమ్యూనిటీ పవర్ ఇచ్చాడు టు కంట్రోల్ ది రాంగ్ డాక్టరింగ్. ఈ తప్పుడు సిద్ధాంతం కలిగి నీ దగ్గరకు వచ్చారంటే వారిలో ఉన్న ఆ వ్యాధిని కంట్రోల్ చేసే ఆ యొక్క రోగ నిరోధక శక్తిని దేవుడు నీకు ఇచ్చున్నాడు. అయితే గమనించండి, నేను ముగింపుకు వస్తా ఉన్నా. ఇప్పుడు మనం ఒక భాగం వదిలిపెట్టున్నాం. మొట్టమొదటి భాగము, యేసుక్రీస్తు 3,000 సంవత్సరములు అన్ని జనుల కొరకు పరిచయం చేస్తున్నాడు. ఆ తర్వాత 7 ముద్రలు ప్రారంభించబడి ఉన్నాయి. 7 ముద్రల ప్రారంభానికి ముందు లేదంటే ప్రారంభంలో మనం ఉన్నాం. మన కొరకు 4 ముద్రలు ఇవ్వబడ్డాయి. ఆ 4 ముద్రల కాలంలో 7 సంఘకాలములు, 7 సంఘకాలం యొక్క పరిచర్య, 7 వర్తమానికులు, ఆ ఎత్తుబాటు ఉన్నది. ఆ ఎత్తుబాటు అయిపోయిన తర్వాత ఏం జరగాలి? బిఫోర్ ది మిలీనియం, ఆ మిలీనియం రావడానికన్నా ముందు, ఎత్తబడిన తర్వాత వాట్ షుడ్ హ్యాపెన్? దీస్ థింగ్స్ షుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ద రాప్చర్ ఆఫ్ ది జెంటల్ బ్రైడ్. అన్ని జనుల యొక్క వధువు ఎత్తబడిన తర్వాత ఈ సంగతులు జరుగుతాయి. ఏం జరుగుతాయి? సీల్స్ విల్ బి ఫుల్ఫిల్ ఆఫ్టర్ ది మినిస్ట్రీ ఆఫ్ ది 2 witnesses టు ది Jews. యూదుల కొరకు పంపించబడిన ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు 3,000 సంవత్సరాలు పరిచయం చేయాలి. మోషే, ఏలియా, వీళ్ళిద్దరు దే హ్యావ్ టు మినిస్టర్ టు Jews ఫర్ 3.5 years. దెన్ అప్పుడు 7 ముద్రలు ముగించబడతాయి. అప్పుడు 7 ముద్రల మొత్తము ముగింపు జరిగింది. ఆ తర్వాత భూమి మీదకి రావాల్సిన శ్రమలు, ఆ 3వ థర్డ్ వరల్డ్ వార్ విల్ కమ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఎప్పుడు జరగాలి ఇదంతా? గమనించండి, 7వ దూత పరిచయం ముగించి సంఘం మీద చెల్లిపోయాడు. ఎత్తబాటు అవ్వాల. ఎత్తబాటు అయిన తర్వాత ఈ సంఘటనలు జరగాలి. ఈ సంఘటనలు అయిన తర్వాత 3వ ప్రపంచ యుద్ధం రావాలి. 3వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఆ సమయంలో మహాశ్రమలు వస్తాయి. దేర్ విల్ బి గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్ ఆఫ్టర్ దీస్ 3.5 years. గమనించండి, దీని తర్వాత ఏం జరగాలి? దెన్ దేర్ విల్ బి ఎ మిలీనియం. దీని తర్వాత మిలీనియం రావాలి. మరి ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఒక సామెత ఉన్నది. ఐ డోంట్ లైక్ టు యూజ్ దిస్ ప్రోవెర్బ్ బట్ ఇట్ ఈస్ నీడెడ్ దిస్. ఇది చెప్పడం నాకు ఇష్టం లేదు, అయితే ఇది సందర్భం, అందుకే చెప్తున్నా. తెలుగులో ఒక సామెత ఉన్నది, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు. తెలుసా మీకు ఆ సామెత? ఉన్నారు ఎప్పుడన్నా? కొత్త బిచ్చగాడు పొద్దెరగడు. ఒకడు కొత్తగా దాన్ని ఏమంటారు, one person came to a new profession called begging. Nowadays it became a profession, right? So one person newly came into the profession of begging, then you don't see the time, right? ఈ కొత్తగా ఈ భిక్షాటం చేసేవాడిని టైం చూడ్డాడు. ఉదయమా, పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రం చూడ్డు. ప్రతి వాడు అడుగుతూ ఉంటాడు. అయితే గమనించండి, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ టైం, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎన్ ఆర్డర్. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది, ప్రతిదానికి ఒక క్రమం ఉన్నది. అయితే గమనించండి, వీళ్ళకి ఈ సంగతులు తెలియగానే వీళ్ళు కాలాన్ని, సమయాన్ని మర్చిపోయి వీళ్ళు ముందే వచ్చారు. దానివల్ల సమస్యలు వచ్చింది. అయితే నిజంగా దేవుని వాక్యాన్ని వెంబడించే వాళ్ళకి ఈ యొక్క క్రమం తెలిసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి ఎత్తబాటు అయిపోయిందంటే మీరేమంటారంటే, అయ్యా ఇంకా మోషే ఏలియా రాలా కదా, ఇంకా మహాశ్రమలు రాలా కదా, ఇంకా 3వ ప్రపంచ యుద్ధం జరగలా కదా, దీని తర్వాత కదా నేను ఇప్పుడే అంటాం. గమనిస్తున్నారా? సో వాళ్ళు చెప్పిన దానికి మనకి ఇంకా కాలం చాలా ఉన్నది. ఈ కాలం కన్నా ముందు ఎవడో వచ్చి ఆ పని చెప్తే అది మనం వినొద్దు. దేవుని వాక్యం ఏం చెప్పిందో మనం దాన్ని చక్కగా నమ్ముదాం, వెంబడిద్దాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది 70th week, 3,000 సంవత్సరాలు ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిచర్య. తర్వాత 3,500 సంవత్సరాలు మోషే, ఏలియా యొక్క పరిచర్య. ఈ మధ్యలో మనం ఉన్నాం, 7 సంఘకాలకు సంబంధించిన వారు. కాబట్టి 7 ముద్రలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే యేసుక్రీస్తు పరిచయం ముగిసిన తర్వాత 7 ముద్రలు ప్రారంభించబడ్డాయి. ఈ అన్ని జనుల కాలంలో 4 ముద్రలు జరుగుతాయి. ఈ 4 ముద్రలు అయిపోయిన తర్వాత మిగిలిన 3 ముద్రలు 7 కాలంలో జరగాలి, పూర్తవుతాయి. ఇక్కడ ప్రారంభము, ఇక్కడ ముగింపు. ఈ పరిచయం అయిపోయి ప్రారంభించబడ్డాయి, ఈ పరిచయంతో ముగించబడుతున్నాయి. కాబట్టి దానియేలు 70 వారములకి 7 ముద్రలకి ఒక లింక్ ఉన్నది. ఈ లింక్ తెలియక చాలా మంది వాక్యం దాటి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇఫ్ యు నో ద లింక్ దెన్ యు డోంట్ గో అవుట్ సైడ్ ఆఫ్ ది మెసేజ్. ఈ దినము నువ్వు ఒక లింక్ గా నీకు తెలిసినట్లయితే నువ్వు ఈ వర్తమానం నుంచి బయటికి పోయి తప్పుడు బోధలోకి జారిపోవు. ఈ రోజు దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోలేక అనేక మంది అటుపక్క ఇటు పక్క తొలగిపోతున్నారు. కాబట్టి గమనించండి, ముద్రల మొత్తం ఎన్ని? 7 seals.
మనకెన్ని 4, అన్యజనులకెన్ని 3, యూదులకెన్ని 3. అయితే ఇక్కడ వింతైన విషయం ఏంటంటే మనకి ముద్రలు 4, యూదులకెన్ని 3. అయితే ఈ 7వ ముద్ర ఏదైతే ఉన్నదో అది వాళ్ళకి మనకి సంబంధించింది. ఏంటన్నారా? 4 ముద్రలు మనవి, 3 ముద్రలు వాళ్ళవి. ఆ 3వ ముద్రలో చివరిది ఏదైతే ఉన్నదో అది వాళ్ళకి మనకి సంబంధించింది. కాబట్టి గమనించండి. ఇప్పుడు ఈ రోజు ఇంకొక పెద్ద ప్రశ్న నన్ను అడుగుతారు. చాలా మంది చాలా చోట్లకి వెళ్ళాక ఒక మాట అడుగుతారు, బ్రదర్ పాల్ నువ్వు ప్రకటన గ్రంథం గురించి బాగానే మాట్లాడుతున్నావు కానీ నాకు ఒక డౌట్ ఉంది, అడుగుతానని చెప్పి నన్ను అడిగే సోదరులు ఎక్కువ మంది. 7వ ముద్ర తెరవబడిందా తెరవబడలేదా? Was seventh seal opened or not? ప్రకటన గ్రంథంలో అక్కడ ఏం రాసి ఉన్నదంటే దేర్ వాజ్ ఏ ఓపెన్ బుక్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏం బుక్ అండి అది? ఓపెన్ బుక్. అంటే అది తెరవబడిందా లేదా? మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను? ఈయన మళ్ళీ ఎందుకు అడుగుతానంటే అది నేను చదవాలా. ఇలా చూసారా, గూడూరు పాస్టర్ గారు గుంటూరు పాస్టర్ గారు అక్కడ సరిగ్గా చదవాలా, వాళ్ళకి సమస్య వచ్చింది. అలాగే ఈ దినము కూడా అక్కడ తెరవబడిన పుస్తకము అన్న మాట వాళ్ళు చదవకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇక్కడ తెరవబడలేదు అంటాడు ప్రవక్త, తెరవబడలేదు అంటున్నాడు ప్రవక్త అన్నాడు. ప్రతి ముద్ర చెప్పేటప్పుడు 1వ ముద్ర చెప్పేటప్పుడు 2వ ముద్ర నాకు తెలియదు అన్నాడు, 2వ ముద్ర చెప్పేటప్పుడు 3వ ముద్ర నాకు తెలియదు అన్నాడు, 6వ ముద్ర చెప్పేటప్పుడు 7వ ముద్ర నాకు తెలియదు అన్నాడు. ఆయనకి తెలియదండి. ఎందుకంటే దేవుడికి చెప్పలా. ఆయన ఏ రోజుకి ఆ రోజు దేవుడు అభిషేకం ఇచ్చి నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి హీ డోంట్ నో వాట్ థింగ్స్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ డే. రేపటి జన్మలో ఏం వస్తాయో ఏం బోధించాలో హీ డోంట్ నో అబౌట్ దోస్ థింగ్స్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి. అలాగే ఈ దినం కూడా ప్రాపర్గా మీరు చూసినట్లయితే లేఖనం యొక్క క్రమము, నువ్వు దేవుడి యొక్క క్రమం మీద ఆధారపడినప్పుడు దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్క్రిప్చర్. ఇఫ్ యూ నో ది ఆర్డర్ ఆఫ్ గాడ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్క్రిప్చర్. దేవుని యొక్క క్రమములో నువ్వు ఉన్నప్పుడు లేఖనం యొక్క క్రమము నీకు అర్థమవుతుంది. నువ్వు మానవుని యొక్క క్రమంలో ఉన్నావంటే అది నీకు అర్థం కాదు. మానవ క్రమంలో ఏంటి? 1 వెళ్ళాక 2, 2 వెళ్ళాక 3, 3 వెళ్ళాక 4 రావాలి. ఆఫ్టర్ 1 second will come. After second, third will come in the order of human being. But when you are coming into the order of God, then you know things will be different. దేవుని యొక్క క్రమంలోకి నువ్వు వచ్చినప్పుడు ఆ క్రమం మొత్తం మారిపోయింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనే 10వ అధ్యాయం వస్తుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం జరిగేటప్పుడు ఎత్తబాటు జరుగుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, దేవుడి యొక్క క్రమంలో నీవు ఉన్నప్పుడు అది కొద్ది గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా అది నీకు ప్రాపర్గా అర్థమవుతుంది. బట్ యు నీడ్ to spend lot of time on the scripture. లేఖనం మీద నువ్వు ఎక్కువ సమయం గడపాలి. At the same time you have to spend your time in the prayer to understand the things of the God. దేవుడి యొక్క ఆలోచనల గురించి నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినప్పుడు then you will understand the revelation. God will send you the revelation, then you will understand the word of God. దేవుడు తన యొక్క ప్రత్యక్షని యొద్దకు పంపించినప్పుడు ఆ వాక్య క్రమము, దేవుడి యొక్క క్రమము, లేఖనం యొక్క సత్యము, లేఖనం యొక్క క్రమము నీకు అర్థమవుతుంది. కాబట్టి గమనించండి, ఇది సాధారణమైన ప్రజలకు కాదండి. Surely I can say that this message is not for all. This message is only for a specific bride of Jesus Christ. ఈరోజు ఈ వర్తమానము చాలా మందికి అర్థం కాదు. అయితే ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఈ వర్తమానము వధువుకి మాత్రమే అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని ఈ వర్తమానం ఇలా చెప్పుకోవాల్సి వచ్చిందంటే నిన్న మీకు చెప్పుకున్నాను, దేవుడి యొక్క వాక్యక్రమం ఒకటి ఉన్నది, మానవుడి యొక్క వాక్యక్రమం ఒకటి ఉన్నది. అయితే ఈ దేవుడి యొక్క వాక్యక్రమాన్ని చెడగొట్టడమే మానవుడి యొక్క వాక్యక్రమం. మానవుడు చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి లోపల ఖనిజాలను పెట్టాడు. దేవుడు భూమి లోపల ఏమో పెట్టాడు? దేర్ ఇస్ ఐరన్ and steel and copper and lot of things in the earth under the dust. ఈ మట్టి కింద ఈ భూమిలో చాలా రకమైన లోహములు ఉన్నాయి. ఇనుము ఉన్నది, ఇత్తడి ఉన్నది, రాగి ఉన్నది, అనేక రకాలు ఉన్నాయి. అయితే దేవుడు ఇవన్నీ మానవుడికి ఉచితంగా ఇచ్చున్నాడు. అయితే మానవుడు ఏం తయారు చేశారంటే ఆ ఇనుమును తీశాడు, ఆ రాగిని తీశాడు, ఆ స్టీల్ని తీశాడు. దెన్ ఆ తర్వాత మానవుడు ఏం చేశారంటే ఒక తుపాకీని తయారు చేశాడు టు కిల్ ఈచ్ అదర్. ఇప్పుడు దేవుడు ఇచ్చింది ఏంటి? వాడుకోమన్నాడు. మంచిగా వాడుకో, నువ్వు ఇల్లు కట్టుకో, మంచిగా ఉండు, నేను కాపాడుకో, దాని కొరకు అవన్నీ ఇచ్చాడు దేవుడు. అయితే మానవుడు తన జ్ఞానం వాడు ఏం చేస్తారంటే హీ హిమ్సెల్ఫ్ డెస్ట్రాయిడ్. ఇప్పుడు మానవుడు తనను నాశనం చేసుకున్నాడు. నోబడీ డెస్ట్రాయిడ్ హ్యూమన్ రైస్. ఈ దినము ఈ COVID-19 వచ్చింది. ఇది ఎలా వచ్చింది?
ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్ అండి. ఇది దేవుడి నుంచి రాలేదండి. ఒక మానవుడు తన యొక్క నాశనము తానే తయారు చేసుకున్నాడు. ఈరోజు జరుగుతూ ఉన్నది. అలాగే దేవుడిచ్చిన ప్రతిదాన్ని మానవుడు వేరే దానికి వాడకూడని దానికి వాడుకొని తన జ్ఞానానుసారంగా వాడుకొని ఈ భూమి మీదకి నాశనం తెచ్చాడు. ఇప్పుడు చూడండి, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానంతో మానవుడు ఏం చేశాడు? మిస్సైల్ తయారు చేశాడు. దేవుడు మానవుడికి జ్ఞానం ఇచ్చాడు. మానవుడు ఏం చేశాడు? ఒక అనుభవం తయారు చేశాడు. దేవుడు మానవుడికి ఒక జ్ఞానం ఇచ్చాడు. దీంతో మానవుడు ఏం తయారు చేశాడు? ఒక సూక్ష్మ జీవితో వైరస్ తయారు చేస్తున్నాడు. దేవుడు ఇచ్చింది జ్ఞానం, మానవుడు చేసింది సంకరం. కాబట్టి ఏమొచ్చింది బయటికి? ఎఫర్ట్స్ ప్లస్ రాంగ్ టూల్స్ ఈజ్ ఈక్వల్ నో రిజల్ట్స్. Efforts, you are putting all of your efforts, but you are using wrong tools so that you don't get any good result. గమనించండి, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు దేని కొరకు? చూడండి, నాశనము చేసేవారు కూడా కష్టపడతారు. బాగా ఉన్న ఒక కాపురం విడగొట్టాలంటే ఒకటి చాలా కష్టపడాలి. వాడిది కష్టమే. అయితే వాడు ఏం చేస్తున్నాడు? తప్పుడు దాని కొరకు దాన్ని ఉపయోగిస్తున్నాడు. బాగా ఒక సంఘం ఉన్నది, ఆ సంఘం విడగొట్టడానికి ఒక తప్పుడు వాడు పని చేస్తూనే ఉంటాడు. దేని కొరకు? వాడి పని అది. లూసిఫర్ పని అదేనండి. చూడండి, ప్రాఫిట్ అంటాడు, నువ్వు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అంటే మహా అయితే మనం అరగంట ప్రార్థన చేస్తావు. అయితే నిన్ను పడగొట్టడానికి లూసిఫర్ 24 గంటలు ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేద్దాం అంటే చెడగొట్టేవాడు ఎక్కువ సమయం ఉంటున్నాడు వాడి పనిలో. కరెక్ట్గా ఉండేవాడు మనం ఎక్కువ టైం ఉండటంలో. ఎందుకు పడిపోతామంటే కారణం అదే. గమనించండి, ఈరోజు నీకు అవకాశం దొరికినప్పుడు నువ్వు బైబిల్ చదువుతానో వర్తమాన పుస్తకం చదువుతానో నువ్వు గడుపుతా ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది? దేవుడి యొక్క ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు. పొందుకున్నాక నిన్ను ఎవడు పడగొట్టలేడు. ఎందుకని అవ్వ పడిపోయినది? షీ ఈజ్ ఎ సబ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆదమ్. షీ ఈజ్ నాట్ ఇమేజ్ ఆఫ్ గాడ్. చూడండి, ఆమె దేవుడి యొక్క రూపంలో కాదండి, ఆదాం నుంచి తీయబడింది. షీ ఈజ్ ఎ సబ్ ప్రొడక్ట్. ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాం కేమ్ ఫ్రమ్ ది డస్ట్, బట్ ఈవ్ కేమ్ ఫ్రమ్ ది ఇమేజ్ ఆఫ్ ఆడమ్. ఆదాం యొక్క స్వరూపంలో నుంచి అవ్వ బయటికి తీయబడింది. చూడండి, గాడ్ టుక్ రిబ్ ఆఫ్ ఆడమ్. దేవుడు ఏం చేశారంటే ఆదాం యొక్క పక్క ఎముకను తీసి ఆ ఎముకని కిందకి పైకి అటుపక్క ఇటుపక్క లాగి తీసుకొచ్చి ఆదాం ముందు పెట్టున్నాడు. ఇప్పుడు ఆమె అవ్వైంది. అయితే ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టిలోంచి వచ్చాడు. అంటే ఆదాము ఎముకలు కూడా మట్టిలోంచి వచ్చినాయి, కానీ అవ్వలో ఎముకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆదాం నుంచి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఆదాముకి ఎంతైతే ప్రత్యక్షత ఉన్నదో అవ్వకి అంత ప్రత్యక్షత లేదు. ఈ రోజు నువ్వు వాక్యం యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత కలిగి ఉన్నావంటే నిన్ను ఎవడో మోసం చేయలేడు. పరిపూర్ణమైన ప్రత్యక్షత కలిగి లేకపోయిన కారణం చేత అవ్వ మోసగించబడింది. దట్స్ ద రీజన్ ఈవ్ వాజ్ డిసీవ్డ్. ఆమెతుంది, మా పాస్టర్ గారు చెప్పారు అది తినకూడదంట. మా పాస్టర్ గారు చెప్పారు కాదు, గాడ్ టోల్డ్ మీ టు నాట్ ఈట్. నువ్వేం చెప్పాలా? మా పాస్టర్ గారు చెప్పారు కాదు, వాక్యం చెప్పింది, బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు, ప్రభుత్వ వర్తమానం చెప్పింది. మా పాస్టర్ గారు చెప్పారు కాదండి. మా పాస్టర్ గారు చెప్పారంటే యు ఆర్ నాట్ ఫుల్లీ బిలీవ్డ్ వాట్ యువర్ పాస్టర్ సెడ్. నీ పాస్టర్ గారు చెప్పింది నువ్వు పరిపూర్ణంగా నమ్మకపోయినప్పుడు నువ్వేమంటావంటే మా పాస్టర్ గారు చెప్పారు. నీ పరిపూర్ణంగా అర్థమైతే ఏమంటావంటే బైబిల్ ఏది ఉన్నది, ఐ డోంట్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్. So you have a revelation that you don't accept any other things. You don't like to accept the things of the dogmas. మానవుని యొక్క సిద్ధాంతాలు కల్పితమైన పద్ధతులను నువ్వు నమ్మవు. ఎప్పుడు నమ్మవు? ఇఫ్ యు నో ద రియల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క పరిపూర్ణమైన వాక్యమును వెరుగున్నప్పుడు దెన్ నోబడీ ఈజ్ నాట్ ఏబుల్ టు డిసీవ్ యు. అప్పుడు ఏ ఒక్కడు నిన్ను మోసగించలేడు. కాబట్టి గమనించండి, నువ్వు దేవుడు యొక్క క్రమము, ఇఫ్ యు నో ది ఆర్డర్ ఆఫ్ గాడ్, దేవుడు యొక్క క్రమముగా నువ్వు తెలుసుకున్నట్లయితే నిన్నెవడు మోసగించలేడు, నిన్నెవడు పడగొట్టలేడు. హల్లెలూయా. దేవుడు యొక్క క్రమంలోకి మనం రావాల్సి ఉన్నది. ఆ 7 ముద్దల యొక్క క్రమం మనకు తెలిసిందంటే మనల్ని ఎవరు అటుపక్క ఇటుపక్క జరపలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎవడన్నా వచ్చి మిలియం అంటే మనం ఏమంటాం? మిలియం ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎత్తబాటు అయిపోగానే మిలియం రాదు. ఎత్తబాటు అయిపోయిన తర్వాత మోషే ఏలియాల పరిచయం జరగాలి, ఆ తర్వాత మహాశ్రమం రావాలి, ఆ తర్వాత మిలియం రావాలి. ఎవడో వచ్చి ఇప్పుడే ఎత్తబాటులో ఉన్నాము, మిలియంలో ఉన్నామంటే ఈరోజు నువ్వేమంటావు? నీకు వాక్యం తెలిసింది, అప్పుడు ఏమంటావు? నీదంతా అబద్ధ బోధ, నీదంతా సంకరించబడిన బోధ, నీదేమో సగం పంది సగం పిచ్చుగా, కాబట్టి నీ మాట నేను నమ్మనంట. ఎందుకని? యు నో ద రియల్ వర్డ్ నౌ. ఇప్పుడు నీకు నిజమైన వాక్యము తెలిసింది కాబట్టి నువ్వు అసత్యాన్ని నమ్మవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్య లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకున్నాం.